హలో అండి, తెలుగు శ్రోతలందరికీ నమస్కారం. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. పోల్కంపల్లి శాంతాదేవి గారు రాసిన స్వప్న సౌధం అనే చిన్న నవల స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు కథ ఈ విధంగా ప్రారంభమవుతుంది. ఆంటీ, ప్రభ వచ్చిందా? రాలేదు పిల్ల. ఏం తోచడం లేదా ఆంటీ? ఇంకేమైనా పత్రికలుంటే ఇవ్వండి. అబ్బాయి గదిలో ఏమైనా ఉన్నాయేమో చూసి వస్తాను. ఆంటీ కొడుకు గదిలోకి వెళ్ళి 2 పత్రికలు పట్టుకువచ్చింది. వాడు చదివాడో లేదో తొందరగా తెచ్చివు. అలాగే ఆంటీ, ఓ గంటలో చిన్నాతో పంపించేస్తా. ఆ 2 పత్రికల్లో ఒకటి విజయ చిత్ర, నాకిష్టమైన పత్రిక. ఆతృతగా బొమ్మలు చూస్తూ పేజీలు త్రిప్పుతూ మెట్లు దిగుతున్నాను. ఎవరో విసురుగా వచ్చి తాకారు. ఊహించలేదేమో, వెనక్కి పడిపోయాను. ఆ పడడంలో కుడి చేతి గాజులు 1-2 చిట్లాయి. గాజు ముక్కలు గుచ్చుకోగా కొద్దిగా రక్తం వచ్చింది. విజయ చిత్ర మడతపడింది. సారీ. విసురుగా తల తిప్పి చూశాను. ఆంటీ శకుంతలమ్మ కొడుకు చంద్రమోహన్. ఆ చెప్పిన తీరు పశ్చాత్తాపం ధ్వనించేలా లేదు, వెక్కిరింతలా ఉంది. దెబ్బ తగిలిందా? లేవదీయనా? అక్కర్లేదు. లేచి గబగబా రాబోయాను. జయచిత్ర పట్టుకెడుతున్నావా? నేను చూడలేదు, ఇచ్చివెళ్ళు. జయచిత్ర అతడి కాళ్ళ దగ్గర పడేలా విసిరేసి వడివడిగా నడిచి గేటు దాటి రోడ్డు మీదకి వచ్చాను. చందు కావాలని నన్ను తాకినట్టు అనుమానం. అతడికి నేనంటే చులకన, చిన్న చూపు. అతడి చూపులు నాకు కంపరమెత్తిస్తాయి. నాకు ఈ పుస్తకాల పిచ్చి లేకపోతే అసలు వాళ్ళింటికి వెళ్ళే అవసరమే ఉండదు. శకుంతలమ్మ కూతురు సమంతకమణి నా క్లాస్మేట్. పరీక్షల్లో నాకొచ్చే మార్కులు చూసి నాతో స్నేహం చేసేది మణి. నీట్గా వ్రాసుకునే నా నోట్సుల కోసం, పరీక్షల్లో నా వల్ల సాయం పొందడం కోసం మణికి నా స్నేహం కావాల్సి వచ్చేది. కానీ తను కూడా వాళ్ళన్న చందుకి మళ్ళే అంతస్తు గర్వం గల మనిషే. మంచి సంబంధం కలిసి రావడంతో స్కూల్ ఫైనల్ చదువుతున్నప్పుడే చదువు మాన్పించి పెళ్లి చేసి పంపించేశారు శకుంతలమ్మ వాళ్ళు. నేను స్కూల్ ఫైనల్లో డిస్ట్రిక్ట్ అంతటికి ఫస్ట్ వచ్చి ఆర్థికమైన ఇబ్బందుల వల్ల ఇంట్లో కూర్చున్నాను. పుస్తకాలు పత్రికలు తప్ప మరో కాలక్షేపం లేదు నాకు. ఆ పుస్తకాల కోసం శకుంతలమ్మ ఇంటికి వెళ్ళడం తప్పడం లేదు. చందు BA LLB పాస్ అయ్యాడు. తండ్రి బాగా పేరున్న ప్లీడరు. ప్రస్తుతం చందు తండ్రి అంత గొప్ప ప్లీడర్ కావాలన్న పట్టుదలతో ఉన్నాడు. చిన్నప్పటి నుండి చందుది పొగరు స్వభావమే. నేనంటే చిన్న చూపే. ఇంటికి ఎలాంటి వాళ్ళని రానివ్వాలో, ఎలాంటి వాళ్ళతో స్నేహం చేయాలో నీకు తెలియదే మణి. దీన్ని మన ఇంటికి ఎందుకు రాణిస్తావు అనేవాడు చెల్లెలతో. నేను మణితో మాటలు మానేసేదాన్ని. అది నా కాళ్ళు పట్టుకున్నంత పని చేసేది. నువ్వు మా అన్నయ్య మాటలు పట్టించుకోకు, అతడి తరపున నేను క్షమార్పణ కోరుతున్నాను అనేది. చదువులో తెలివైనది కాకపోయినా అవసరాన్ని బట్టి మనుషుల్ని వాడుకునే తెలివితేటలు దానికి బాగానే ఉన్నాయి. చిన్నప్పటి చిన్న చూపు పెద్దయ్యాక ఆకలి చూపుగా మారింది. మేం చందులాగా కలవాళ్ళం కాదు. ఈ సమాజంలో మా కుటుంబం గౌరవ ప్రతిష్టలకు నోచుకోలేదు. సమాజం నుండి ఇంచుమించుగా వెలికాబడ్డ మనుషులం. ఎందుకంటే అమ్మది నాన్నది ఒక్క కులం కాదు. వీళ్ళు అందరిలాంటి భార్యాభర్తలు కూడా కాదు, లేచొచ్చారు. ఈ సంగతి వాళ్ళు వీళ్ళు విసిరే సూటిపోటి మాటల వల్ల తెలిసింది నాకు. లేచొచ్చిన జాతి అన్ని జాతుల కంటే హీనమైనది ఈ సమాజం దృష్టిలో. ఆ జాతికి పుట్టిన పిల్లలం మేము. మాకు ఈ సమాజం నుండి గౌరవాభిమానాలు ఎక్కడి నుండి లభిస్తాయి? చందు చిన్నచూపు చూస్తాడని నాకు బాధ లేదు. ఆకలిగొన్నట్టుగా చూడడం ఎందుకు? అలా చూసేందుకు తనకేదో హక్కు ఏడ్చినట్టు. అలా చూసే హక్కు అతడికి లేదని చెప్పడం ఎలాగా? ఇవాళ నన్ను కావాలని క్రిందికి తోయడం నా మనసు బగ్గున మండిపోయేలా చేసింది. చందుకి ఎలాగైనా బుద్ధి చెప్పాలి. దారి పొడవునా ఇదే ఆలోచిస్తున్నాను. నా గదిలో కూర్చుని ఇదే ఆలోచిస్తున్నాను. రోడ్డు దాటాక సందులో కాస్త పెరడు 2 గదులతో ఉన్న ఇల్లు మాది. అది అద్దె ఇల్లు. ముందు గది తడకతో 2గా పార్టిషన్ చేయబడింది. 2 మనుషులు పడుకునేంత జాగాని నా గదిగా ఉపయోగించుకుంటున్నాను. పిల్లలెవరిని నా గదిలోకి రానివ్వను. అమ్మకి నాన్నకి నేనొక్కతినే సంతానం కాదు. నా తరువాత ఇంకా 4 ఈ ఏకాంత ప్రియత్వం, పొరుగు సహించలేని తత్వం నాకెందుకు వచ్చిందో అర్థం కాదు. ఒంటరిగా కూర్చొని చదువుకోవడం అన్నా, ఒంటరిగా ఆలోచించుకోవడం అన్నా నాకు చాలా ఇష్టం. మోపెడు అంట్లు చెల్లెలొక్కతే తోముతోంది. కాస్త నువ్వు వెళ్ళరాదు సాయానికి అమ్మ అంది. అంట్లు తోమడం అన్నా, ఇంట్లో పని అన్నా నాకు రోత. పని గురించి నేనెప్పుడూ అమ్మతో తిట్లు తింటూనే ఉంటాను. అమ్మ తిట్లు నా మొండితనాన్ని మార్చలేవు. ఈ బీదరికంతో చీదరతో రాజీ పడాలని నేనెప్పుడూ అనుకోవడం లేదు. నాకు బుద్ధి తెలిసినప్పటి నుండి బయటపడడానికి మార్గం అన్వేషిస్తూనే ఉన్నాను. నేనొక్కదాన్ని బయటపడడం కాదు, నా వాళ్ళందరినీ బయటికి లాగాలని నా తాపత్రయం. నాకంత శక్తి ఉందా? ఉండదు. పెంచుకున్న కొద్దీ పెరిగేది అది. మనిషి తలుచుకుంటే సాధించలేనిదంటూ లేదంటారే ఈ ప్రపంచంలో. ఈ బీదరికాన్ని గెలవడం అసాధ్యమా?
ఆత్మవిశ్వాసం కంటే అదృష్టం గొప్పదా? కాదు, కాకూడదు. చందుకి గుణపాఠం చెప్పాలి. ఎలా ఎలా? నా బుర్ర బ్రద్దలయ్యేటట్టుగా ఆలోచిస్తున్నాను. పాము కూరలు పీకాలంటే ముందు దానికి దగ్గరగా వెళ్ళాలి, ఒడుపుగా పట్టాలి. చందుకి నేనిన్నాళ్ళు దూరంగా తిరుగుతున్నాను. సరిగా అతడి ముఖం కేసు కూడా చూడను. ఇప్పుడు ఆ పద్ధతి మార్చాలి. అతన్ని కవ్వించాలి. అందినట్టుగా వెళ్ళి అందకుండా పిచ్చెక్కించాలి. పిచ్చెక్కిన చందుని చూసి పొట్టచెక్కలయ్యేలా నవ్వుకోవాలి నేను. ఈరోజు శనివారం. శకుంతలమ్మ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి ఉంటుంది. పత్రిక చిన్నాతో పంపడానికి బదులు నేనే తీసుకెళ్లాను. నేను అనుకున్నట్టు శకుంతలమ్మ ఇంట్లో లేదు. నేను కోరుకున్నట్టు చందు ఇంట్లో ఉన్నాడు. తన గదిలో కూర్చుని ఫైల్స్ ఏవో చూసుకుంటున్నాడు. ఇంతకుముందు ఎప్పుడూ అతడి గదికేసి రావటం కానీ అతడితో మాట్లాడడం కానీ చేయలేదు. ఈరోజు ఆ పని చేశాను. ఈ పత్రిక తీసుకొని ఇంకేదైనా పుస్తకాలుంటే ఇస్తారా? సూటిగా అతడి ముఖం వంకే చూస్తూ అడిగాను. నా ప్రవర్తన ఆశ్చర్యపరిచినట్టే ఉందతడిని. పుస్తకాలా? ఏమున్నాయి? ఎప్పటికప్పుడు అమ్మని అడిగి తీసుకెడుతూనే ఉంటావు కదా అన్నాడు కొంచెం తత్తరపాటుతో. మీ టేబుల్ మీద పుస్తకం ఏదో కనిపిస్తోంది. అతడు గబుక్కున ఆ పుస్తకం చేతిలోకి తీసుకుని ఇవి ఆడపిల్లలు చదవకూడదు అన్నాడు. ఎందుకు? చెడిపోతారు. మా బోటి వాళ్ళు ఎంత చెడిపోతే మీ బోటి వాళ్ళకు అంత లాభం కదా. మంటగా అనుకున్నాను. పర్వాలేదు, ఏదో ఒకటి ఈ రాత్రి చదువుకోవడానికి కావాలి. నేను అతడి టేబుల్ ముందుకు వెళ్ళి నిలబడ్డాను. పుస్తకం కోసం చేయి చాచి నిలబడ్డాను. బయటి ప్రపంచం కంటే రాత్రి ఈ గదిలో చీకటి తెరలు తొందరగా దించేస్తోంది. ఆ తెరల మధ్య తన గదిలో ఏకాంతంలో తనకై తాను వచ్చి నిలబడిన కన్యను చూసి అతడు ఉక్కిరి బిక్కిరి అవుతూ ఒక విధమైన మత్తులో మునిగిపోవడం గమనించాను. చందుని చూస్తుంటే గాలి పూరింపబడుతున్న రబ్బరు బుడగ గుర్తుకు వచ్చింది. ఈ రబ్బరు బుడగలో ఒక్కసారిగా గాలి నింపకూడదు. నెమ్మదిగా ఊది ఊది చివరికి ఫట్మని పేలిపోయేలా. మనసులో కలిగిన ఆలోచనకి నా పెదవులు నవ్వాయి. నా నవ్వు మరోలా కనిపించిందేమో. చందు కళ్ళల్లో ఆకలి ప్రజ్వరిల్లింది. పుస్తకం నా చేతికిస్తూ ఇలాంటివి చదవడం పెద్దవాళ్ళు చూశారంటే తిడతారు. పెళ్లికాని పిల్లవి అన్నాడు. దాచుకుని చదువుతాను. పుస్తకం తీసుకుని చప్పున బయటికి వచ్చాను. అప్పుడే హాల్లో లైట్ వేసిన లింగమూర్తి నా కేసి అదోలా చూశాడు. అతడు వాళ్ళింటి నౌకరు. మరో 2 రోజుల దాకా నేను శకుంతలమ్మ ఇంటికి వెళ్ళలేదు. పుస్తకం తెచ్చానే గాని పేజీలు తిప్పలేదు. కవరు మీది నగ్నసుందరి నన్నా పని చేయనివ్వలేదు. నేను పడుకునే చాప క్రింద దాచేశాను. 2 రోజుల తరువాత పుస్తకం తీసుకుని శకుంతలమ్మ ఇంటికి వెళ్ళాను. హాల్లోనే తటస్థపడ్డాడు చందు. పుస్తకం అతడికిచ్చేసి లోపలికి వెళ్ళాను. ఆంటీ వంట పనిలో ఉంది. నన్ను చూసి రా సూర్య అంది ఆదరంగా. మా మధ్య ఉన్న వయస్సు అంతరం వల్ల మామూలు పలకరింపులు పొడి మాటలు తప్ప కబుర్లు ఏమీ దొర్లేవి కాదు. కోటలో పాగా వేయాలంటే ఆంటీతో స్నేహం పెంచుకోవాలి. ఈ ఇంట్లో నేను మసలడం అనుమానాస్పదం కాకూడదు. ఇవ్వండి ఆంటీ, నేను తరిగి పెడతాను అంటూ ఆవిడ కాలి క్రింద నుండి కత్తిపీట లాక్కొని బంగాళాదుంపలున్న బుట్ట దగ్గరికి జరుపుకొని కూర్చున్నాను. ఆంటీది బాగా స్థూలకాయం. 50 ఏళ్ళొచ్చేశాక స్థూలకాయస్తుల పని చాలా హాస్యాస్పదంగా తయారవుతుంది. కూర్చుంటే లేవడం, లేస్తే కూర్చోవడం మహా ప్రయాసైపోతుంది. అలాంటిది వంట వార్పు చేయాలంటే ఎంత ఆపసోపాల్పడాలో. ఆంటీ రొప్పుతూ రోజుతూ పని చేసుకుంటుంటే కొండలాగా అంత ఒళ్ళు ఎందుకు పెంచుకుందా అనిపిస్తుంది. మీరు ఒక వంట మనిషిని పెట్టుకోవాల్సిందే ఆంటీ. అందరూ అలాగే అంటారే, కానీ ఏ 10 మంది ఉన్నామని? అబ్బాయి ఆయన నేనేగా. మణి వస్తే 2 రోజుల కంటే ఎక్కువ ఉండదు. కోడలి పిల్లొచ్చేదాకా ఎలాగో ఈడుస్తాను. ఎప్పుడు పెళ్ళి? ఇంకా పూర్తిగా ఖాయం కాలేదు. పిల్ల నచ్చింది కానీ కట్నం దగ్గరే పేచీ వచ్చింది. 1,00,000 రూపాయలు క్యాష్గా ఇచ్చి పిల్లకు బట్టలు నగలు వాళ్ళనే తెచ్చుకోమన్నాడు మీ మామయ్య. 1,00,000 రూపాయలు ఇస్తాం కానీ బట్టలు నగలు మీరే పెట్టాలన్నారు వాళ్ళు. పిల్ల బాగున్నప్పుడు కొంచెం కట్నం తగ్గితే ఏమవుతుందా ఆంటీ? ఆడపిల్లలకు కరువు వచ్చిందా? మా వాడికేం తక్కువని. మాకు ఒక్కడు ప్లీడరీ చదివాడు. 2 చేతులా ఆర్జించుకుంటాడు. ఆవిడ కొడుకు అర్హతలు ఏకరువు పెట్టసాగింది. నిజమే, చందుకి ఏం తక్కువ? తండ్రి 2 చేతులా సంపాదించాడు ప్లీడర్ వృత్తి ద్వారా. ఈ ఊళ్ళో 2 బిల్డింగులు కాక హైదరాబాదులో 2 బిల్డింగులు ఖరీదు చేశాడు. ఇంట్లో ఊరికే కూర్చోవడం ఎందుకని వడ్డీ వ్యాపారం నడుపుతోంది ఆంటీ. ఆవిడ ఒంటి మీద బీరువాల్లో మనుగుల కొద్దీ బంగారం ఉంది. లక్షల కొద్దీ క్యాష్ ఉంది. చందు సంపాదించేది ముందుండనే ఉంది. ఇంట్లోనే నేను పని చేయను. స్కూల్లో చదువుకుంటున్నప్పుడు పాఠ్యపుస్తకాలతో కుస్తీ పడటంతో సరిపోయేది. స్కూల్ మానేశాక నవలలు పత్రికలు లేకపోతే నా గదిలో సోమరిగా పడుకొని భవిష్యత్తుకు బంగారు మలామా పూస్తూ
ఊహాలోకంలోకి నా జీవితాన్ని పంచరంగుల చిత్రంగా నిర్మిస్తూ అది నిజంగా చిత్రంగానే మిగిలిపోతుందా? అబ్బా, వేలు తరుక్కున్నావా? ఆంటీ ఆతృతగా సమీపించింది. అయ్యో, వేలు తెగ్గొట్టుకున్నావా ఏమే? వేలు నొక్కు పెట్టుకో, రక్తం అలా కారిపోనివ్వకు. ఒరే చందు! చందు అక్కడక్కడే తచ్చాడుతున్నట్టున్నాడు. వెంటనే ప్రవేశించాడు. ఏమిటమ్మా? బంగాళదుంపలు తరిగిస్తానని చెప్పి ఈ పిల్ల వేలు తరుక్కుందిరా. ఇంట్లో పూయడానికి మందేదైనా ఉంటే తీసుకురా. నేను గుడ్డముక్క చూస్తాను. ఈ చన్నీళ్లలో వేలుంచు సూర్య, రక్తం గడ్డకడుతుంది. చందు అయోడిన్ దూది తీసుకువచ్చాడు. చికిత్స నెపంతో నా చెయ్యి తాకొచ్చునన్న ఆశ అతడి కళ్ళల్లో కదలడం చూశాను. తల్లి అతడికి ఆ అవకాశం ఇవ్వలేదు. అతడి చేతుల నుండి సీసా దూది అందుకుంది. తెగిన చోట అయోడిన్ పూసి అయోడిన్లో అద్దిన దూదిని తెగిన చోట అదిమి గుడ్డపేలిక చుట్టింది. ఇక నీ సాయం చాలుగాని జరుగు, వంటకు పొద్దుపోతుంది. ఆంటీతో స్నేహం కలుపుకోవాలని నేను చేసిన మొదటి ప్రయత్నం అలా బెడిసికొట్టింది. కానీ నెమ్మది నెమ్మదిగా ఆంటీకి ఆ పని ఈ పని చేసి ఆమె మెప్పు పొందగలిగాను. వయసు మళ్ళిన వాళ్లకు, ముఖ్యంగా స్థూల శరీరులకు పని చేసి పెడితే వాళ్ళెంత సంతోషిస్తారో ఆంటీని చూస్తే తెలుస్తుంది. ఒకరోజు వెళ్ళడం మానేస్తే, ఏమే సూర్యప్రభ, నిన్న రాలేదేం, నాకేం తోచలేదు సుమా అనేదాకా తీసుకువచ్చాను ఆమెను. చందు నేను ఎక్కువగా మాట్లాడుకోకపోయినా మా మధ్య చూపుల కథ రసవత్రంగా నడుస్తోంది. చందు కళ్ళల్లో ఆకలిమంట నాలికలు చాస్తోంది. కానీ అతడి ప్రవర్తన నా పట్ల మృదువుగా మారింది. స్నేహభావం ప్రకటిస్తున్నాడు. చందుని దగ్గరగా రానిచ్చి లెంపకాయ పెట్టాలని ముందు అనుకున్నాను. కానీ ఇప్పుడు అతడి ప్రవర్తన నేను అనుకోని విధంగా మృదువుగా మారిపోయింది. ప్రతీకారం తీర్చుకోవడమో అతడి ప్రవర్తనకు పరవశించడమో తెలియడం లేదు. నిజంగా చందు మనసులో అనురాగ వల్లరి సాగి ఉంటుందా? ఆ వల్లరి నన్ను చుట్టుకోవాలని కోరుకుంటోందా? అతడు నా కోసం లక్షల కట్నం, నచ్చిన పిల్లను వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాడా? ఈ సంకరజాతి పిల్లను తన భార్యగా చేసుకోగల సాహసం ఉందా? అసలు అతడు ఊ అంటే నేను సై అనడానికి సిద్ధంగా ఉన్నానా? చందు రూపవంతుడే, చదువు ఆస్తి ఉన్నవాడు. కానీ నా ఊహాసుందరుడి సరసన అతడు వెలవెలబోతాడు. ఊహాసుందరుడు నా జీవితాన్ని ఊహాలోకంలో పంచరంగుల చిత్రంగా నిర్మించుకుంటున్నప్పుడు అతడు నా హీరో. అతడు గొప్ప అందగాడు, కారున్నవాడు, మనసున్నవాడు. మొదటి చూపులోనే నన్ను ప్రేమించేస్తాడు. నా కోసం పిచ్చివాడే పోతాడు. నేను దక్కకపోతే నా కోసం ప్రాణాలు విడుస్తాడు. నా బీదరికం, నా కులం ఇవేవీ లెక్క పెట్టలేదతడు. అలా నా కోసం ప్రాణాలు విడుస్తాడా చందు? అసలు నన్ను ప్రేమిస్తున్నాడా? కేవలం వల్లోకి లాక్కోవడానికి ప్రయత్నమా? చందు నన్ను చూసే చిన్నచూపుకు అతడికి కాస్త బుద్ధి చెప్పాలనే గాని అతడంటే వలపు పులకింతలతో ఉక్కిరిబిక్కిరి కావడం లేదు. అతడి ప్రేమ కోసం కానీ అతడితో పెళ్లి కోసం కానీ వల విసరలేదు నేను. అతడిని కవ్వించడంలో నాకేదో ఆనందం లభిస్తున్న మాట నిజం. నా కవ్వింపు నన్నే కాటువేయదు కదా. నేను పరిచిన వల్ల నా కోసమే ఉపయోగించడు కదా. ఆ రోజు నేను శకుంతలమ్మ వాళ్ళింటి నుండి తెచ్చుకున్న పుస్తకంలో చందు వ్రాసిన చీటీ ఉంది. మీద సంబోధన, క్రింద సంతకం లేదు. సాయంత్రం అమ్మ గుడికి వెడుతుంది. నాన్న లేడని తెలుసుగా. సాయంకాలం రా, నీతో చాలా మాట్లాడాలి. వెళ్ళడమా మానడమా? ఎవరూ లేనప్పుడు వెళ్ళడం ఎంతవరకు క్షేమం? పులి కాదు కదా, నాకిష్టం లేకపోతే అతడేం చేస్తాడు? పుస్తకం ఇచ్చివేసే నెపంతో బయలుదేరుతున్నాను. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఏమీ అనని నాన్న ఈరోజు తొలిసారిగా నా తిరుగుళ్ళకి అభ్యంతరం చెప్పాడు. పొద్దుగూకుతున్నప్పుడు బయటకు వెళ్ళడం ఏం పనమ్మా? నాన్నకి ఈ మధ్య ఆరోగ్యం బాగుండటం లేదు. కొద్ది రోజులుగా పనిలోకి వెళ్ళడం లేదు. నాన్నను చూస్తే బరువులు లాగి లాగి బక్క చిక్కి ఇంకా లాగుతూనే ఉన్న ఎద్దు స్ఫురిస్తుంది. ఆయన ఎక్కువగా మాట్లాడడు, ఇంటి విషయాల్లో కల్పించుకోడు. దానికి విరుద్ధంగా ఈరోజు తొలిసారిగా నన్ను హెచ్చరించాడు. ఈ పుస్తకం సాయంత్రం ఇచ్చివేస్తానని చెప్పి తెచ్చాను నాన్న. పేదవాడికి కన్న ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేసే శక్తే కాదు, అపవాదులు భరించే శక్తి కూడా ఉండదమ్మా. దీపం వెలిగించడానికి లాంతరు అద్దం ముగ్గుతో తుడుస్తోన్న లలిత చివ్వున తలెత్తి నాన్న వంక చూసింది. అది నాకంటే ఏడాది మాత్రమే చిన్న. చదువు అబ్బలేదు. పని అంటే మాత్రం దానికి విసుగులేదు. ఎద్దులా పనిచేస్తుంది. ఎవరితో ఎక్కువగా మాట్లాడదు. దాని ముఖం చూస్తే కాడి కింది ఎద్దు జ్ఞాపకం వస్తుంది. అమ్మని చూసినా అంతే. వీళ్ళు కులాసాగా నవ్వగా ఎప్పుడూ చూడలేదు నేను. అమ్మ అయితే బాధలు బరువులు చూసిన మనిషి. దీనికేమొచ్చింది? మరీ ఈ మధ్య ఒక మొద్దులా తయారవుతోంది. ఇప్పుడే వచ్చేస్తాను నాన్న. నేను వెళ్ళేసరికి చందు నా కోసమే ఆతృతగా నిరీక్షిస్తున్నాడు. వస్తావో రావో అనుకున్నాను. అతడి కంఠం విచిత్రంగా వణుకుతోంది. అతడి వాలకం చూస్తుంటే ఎర కోసం వేచి ఉన్న పులి జ్ఞాపకం వచ్చింది నాకు.
అతడి కళ్ళల్లో ఆకలిమంట నాలికలు చాస్తోంది. గడపలో పెట్టిన కాలు వెనక్కి తీసుకున్నాను. కానీ అతడు నిఘా మీదే ఉన్నాడు. మెరుపులా ముందుకు వచ్చి నా రెక్క పట్టి లోపలికి లాగి తలుపు గడియ పెట్టాడు. ఏమిటిది? నేను గర్జించినట్టుగా అడిగాను. అడగకు, అనుభవించు. నా ముఖం తన ముఖం దగ్గరికి లాక్కొని తన పెదవులతో నా పెదవులు మూశాడు. నాకు ఊపిరందక గిలగిలా కొట్టుకున్నంత పనైంది. అతడి చేతులు రక్తమాంసాలతో తయారైనట్టుగా కాక ఉక్కుతో చేయబడినట్టుగా ఉన్నాయి. జరగబోయేది తలుచుకునేసరికి నాకు గుండె ఆగినంత పని అయింది. ప్రపంచం గిర్రున తిరిగినట్లయింది. శక్తినంతా కూడదీసుకొని అతడి చేతుల నుండి బయటపడ్డాను. పడి ఊరుకోలేదు. సత్తువ కొద్దీ అతడి చెంప మీద కొట్టాను. చందు దెబ్బతిన్న పులిలా చూశాడు నాకేసి. ఎర మీదికి ఎగిరే పులిలాగే నా మీదికి వచ్చాడు. నేను తలుపు వైపు పరిగెత్తాను. వెనుక నుండి అతడి చేతులు నాగపాసంలా నన్ను చుట్టేశాయి. ఇన్నాళ్ళు ఉయ్యారాలు ఒలకబోసావు. నా చీటీ చదువుకుని వచ్చావు. ఇప్పుడు బెట్టిపోతున్నావు. ఈ కాస్త బెట్టు లేకపోతే ఆడతనం అనిపించుకోదనా? నేనేం ఉయ్యారాలు ఒలకబోయలేదు. నీ చీటీ చూడలేదు. నా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఇన్నాళ్ళు నీ చూపులు అల్లినవలా? నీకు పిచ్చెక్కించాలని. ఎందుకు? నువ్వు నన్ను చులకనగా చూసేవాడివి. నీకు బుద్ధి చెప్పాలని తప్ప పిచ్చెక్కించాక వదులుతానా? ఛీ, నువ్వంటేనే నాకు అసహ్యం. వదులు. నిన్నెప్పుడూ కోరుకోలేదు నేను. నా మాటల్లో నిజాయితీ వెతుకుతున్నట్టుగా నా కళ్ళల్లోకి సూదుల్లాంటి చూపులతో చూశాడు చందు. అతడి మీద నాకున్న అసహ్యమంతా ఆ క్షణంలో నా కళ్ళల్లో కనబరిచాననుకుంటాను. కక్ష రేగినట్టుగా చూశాడు చందు. మరి ఏ ఉద్దేశంతో కదిలించినట్టు నన్ను? నిన్ను రెచ్చగొట్టి పిచ్చివాడిని చేయాలనే తప్ప నువ్వంటే మనసై కాదు. నా బుసలు అతడిని మరింత రెచ్చగొట్టినట్టున్నాయి. నా 2 జబ్బల్ని బిగించి పెట్టుకున్నాడు. నువ్వు నాకు పాఠం చెప్పగలననుకున్నావా? ఏ బలంతో? ఏ బలమూ అక్కర్లేదు. ఆత్మబలం ఒక్కటి చాలు. అది నా చేతుల నుండి నిన్ను తప్పిస్తుందేమో చూడు. చందు వికటంగా నవ్వాడు. అతడి కళ్ళల్లో నేను ప్రజ్వరిల్ల చేసిన ఆకలి మంటలు నాలికలు చాచి నన్నే చుట్టేశాయి. నేను బూడిదయ్యాను. ఇంత సులభంగా ఒక మగవాడి చేతిలో భంగపడతాననుకోలేదు. మంటలు చల్లారి శాంతరూపం దాల్చాడు చందు. వెళ్ళు, అమ్మ వచ్చే వేళయింది. వెళ్ళను. మీ అమ్మ రావాలి. నువ్వు నా మీద చేసిన దౌర్జన్యం చూడాలి. ఇలా అనుభవించి వదలడానికి నేను సానిపిల్లననుకున్నావా? సంసారుల పిల్లను. వెదవ్వాగుడు వాగకు. అమ్మ వచ్చే వేళయింది. నీ మీద నేను చేసిన అత్యాచారం ప్రపంచానికి చాటుకోవాలని అంత ఉబలాటంగా ఉంటే చాటుకో. నాకేం అభ్యంతరం లేదు. నీ మీద జరిగిన అత్యాచారం ఎక్కడ జరిగింది? నా గదిలో. నా గదికి ఈ వేళప్పుడు నువ్వెందుకు వచ్చావో ప్రపంచం అడగదా? నా పొగరు ఆత్మబలం ఒక్కసారిగా ఫట్మని పేలిపోయాయి. నా ఆత్మబలం ఎందుకు కొరగానిదని, నా సర్వస్వం కోల్పోయానని తెలిసిపోగానే నేను చందు పాదాల దగ్గర కుప్పగా కూలిపోయాను. చందు, నన్ను ఇలా దోచుకుని వదిలేయకు. కాస్త తాలిబొట్టు నా మెడలో కట్టు. జీవితమంతా నీ బానిసనై పడి ఉంటాను. రోదన స్వరంతో ప్రార్థించాను. తాలిబొట్టు కట్టాక భార్యవి అవుతావు గాని బానిసవి ఎలా అవుతావు? నేనిలా కొల్లగొట్టబడతాననుకోలేదు. ఇంత చిత్తుగా నీ చేతుల్లో ఓడిపోతాననుకోలేదు. ఏడవసాగాను. చందు కొంచెం మృదుస్వరంతో ఓదారుస్తున్నట్టుగా అన్నాడు. ఇప్పుడేమైందని? మనం అప్పుడప్పుడు ఇలాగే కలుసుకుంటూ ఉండవచ్చు. నిన్ను పూర్తిగా అన్యాయం చేస్తాననుకోకు. పెళ్ళి ఒక్కటి తప్ప నువ్వు నా నుండి ఏమైనా పొందవచ్చు. ఇక వెళ్ళు. అతడు తలుపులు తెరిచి వెళ్ళమన్నట్టుగా చూశాడు. నేను కూర్చున్న చోటు నుండి లేచే ప్రయత్నం చేయలేదు. నా గుండెల నుండి దుఃఖం ఎగదన్నుకు వచ్చేస్తుంటే ముఖం మోకాళ్ల మధ్య దూర్చేసి కూర్చున్నాను. అతడు నా రెక్కబెట్టి లేవదీయబోయాడు. వెళ్ళిపో సూర్యప్రభ. ఎవరైనా చూస్తే నీకే నష్టం. ఊహు, నేను వెళ్ళను. నీ మీద నాకున్న అసహ్యమంతా తొలగించుకుంటాను. నన్ను స్వీకరించు. నీకు ఒంటి మీద తెలివి ఉండే మాట్లాడుతున్నావా? నిన్నసలు కులుమున్న వాడెవడైనా పెళ్లాడతాడా? మీ అమ్మ మీ నాన్నతో లేచి వచ్చింది. అమ్మ ఏ కులమో అయ్యే ఏ కులమో తెలియదు. ఈ సమాజంలో మీ కుటుంబానికి ఏ కాస్త అయినా గౌరవం ఉందా? ఎవరైనా మిమ్మల్ని పెళ్ళి పేరెంటాలకి పిలిచారా? నన్ను పెళ్లాడగలనన్న అత్యాశ నీకెలా కలిగింది? చందు కావాలనే గదిలో లైట్ వేయలేదు. హాల్లో కూడా చీకటిగా ఉంది. గుమ్మం అవతల ఆంటీ ఆకారం పర్వతపు నీడలా కనిపించింది. గదిలో ఎవరున్నారు? సూర్య, ఇప్పుడైనా చప్పున వెళ్ళిపో. అమ్మకి జవాబు నే చెబుతా గాని గొంతు తగ్గించి అన్నాడు. నేను వెడితే శకుంతలమ్మ నిలబడిన గుమ్మం నుండే వెళ్ళాలి. నేను లేచి చీర సరిచేసుకుంటుండగా హాల్లో లైట్ వెలిగింది. ఆ వెలుగు చందు గదిలోకి పాకింది. నేను తల వంచుకు వెడుతున్నాను. వేగంగా నడవాలనుకున్నాను. కానీ కాళ్లల్లో చెప్పలేని నీరసం ఆవహించింది. సూర్య, నువ్వా? మా ఇంటికి రాకపోకలికి అర్థం ఇదా? నేనెంత కళ్ళు మూసుకున్నాను. అవురా అన్నట్టు ఆవిడ ముక్కు మీద వేలు వేసుకుంది.
ఎన్నాళ్ళ నుండి నడుస్తోంది కథ. అమ్మా, నువ్వు గొడవ చేయకు, నువ్వు వెళ్ళు సూర్యప్రభ. నేను వెళ్ళాలని గుమ్మంకేసి 2 అడుగులు వేశాను. ఈసారి మా ఇంటి మెట్లు ఎక్కావో కాళ్ళు విరగ్గొడతాను, గుర్తించుకో, కర్కశంగా అరిచింది శకుంతలమ్మ. గిర్రున వెనక్కి తిరిగి రోషంగా తలెత్తాను. నువ్వు కొడుకుని కనలేదు, ఒక మృగాన్ని కన్నావు. మృగాన్లా నన్ను నాశనం చేశాడు. అతడిని వదిలేసి నన్ను తిట్టడంలో న్యాయం ఉందా? ఒక న్యాయమూర్తికి భార్యవి, ఒక న్యాయమూర్తికి తల్లివి. నువ్వు ఒక మనిషిలాగా ఆలోచించగలిగితే న్యాయం చెప్పు ఆంటీ. నాకిష్టం లేకుండా నన్ను దోచుకునే హక్కు అతడికి ఎక్కడిది? చందు గదిలోకి ఈ వేళప్పుడు నిన్ను ఏ భూతం తెచ్చి వదిలింది? ఆంటీ లా పాయింట్ వదిలింది. జవాబు చెప్పలేని ముద్దాయిలా చూశాను. నిజంగా నన్ను భూతమే పట్టి తెచ్చింది. చందుని రెచ్చగొట్టి అతడిని నా కోసం తహతహలాడేటట్టు చేసి అందకుండా పిచ్చెక్కించాలనే భూతం నన్ను ఆవహించి నన్నిక్కడికి ఈడ్చుకువచ్చింది. ప్రతీకారం చేయబోయి పరాభవం పాలయ్యాను. నేను కట్టుకున్న స్వప్న సౌధం మొదటిసారిగా ఇలా కూలిపడింది. మళ్ళీ కట్టుకోగలనా? శకుంతలమ్మకు జవాబు చెప్పకుండా మా ఇంటికి వచ్చేశాను. వీధి అరుగు మీద నాన్న పడుకొని దగ్గుతున్నాడు. ముందు గది మధ్య లాంతరి చుట్టూ పిల్లలు కూర్చుని చదువుకుంటున్నారు. దొడ్లో వంటకని కట్టిన తడకల్లో మండని కట్టెల్ని మండించడానికి అమ్మ ఎండిన గుండెల నిండా గాలి పీల్చుకొని కొలిమితిత్తిలా ఊదుతున్నది. కాస్త కాస్త మండి ఆరిపోతున్నది పొయ్యి. నువ్వు జరుగమ్మా, నేను ఊతాను. అమ్మని ప్రక్కకి జరిపి పొయ్యి ముందు నేను కూర్చున్నాను. ఎప్పుడూ పొయ్యి ముందుకు రాని నన్ను ఆశ్చర్యంగా చూసింది అమ్మ. ఇవాళ ఏ ఊరు కాలిందే? ఊరు కాలలేదు, జీవితం కాలిపోయిందమ్మా. మనసు మూలిగింది. నాన్నకి నీకు పెళ్ళి ఎలా జరిగిందమ్మా? గట్టిగా ఊదాను. బగ్గున మండింది పొయ్యి. మంట వెలుగు అమ్మ ముఖం మీద ఎర్రగా బీభత్సంగా పడుతోంది. ఊహించని పిడుగుపడినట్టుగా వెలవెలబోయింది ఆమె ముఖం. ఒక విధమైన భీతి ఆమె కళ్ళల్లో చోటు చేసుకుంది. చెప్పమ్మా, జవాబు చెప్పు. నీదే కులం, నాన్నదే కులం, మీకు పుట్టిన మాదే కులం. నేను ఆవేశంగా అడిగాను. నిండు చెరువుకు గండిపడినట్టుగా అయింది. పొంగి వచ్చే దుఃఖం ఆపుకోలేకపోతున్నట్టుగా ముఖం చేతుల్లో దాచుకొని ఏడవసాగింది అమ్మ. లేచి వచ్చావా? నీ మెల్లో ఉన్న తాలిబొట్టు నాన్న కట్టాడా? లోకం కోసం నువ్వు కట్టుకున్నావా? సూర్య, నీకు ఈరోజు ఏం పూనిందే? నన్ను ఇలా మాటలతో చీలుస్తున్నావు? ఆక్రోశించింది అమ్మ. జవాబు లోకానికి చెప్పక్కర్లేదేమో, కానీ ఇవాళ నువ్వు కన్నపిల్లలకి చెప్పి తీరాలమ్మా. మగపిల్లల సంగతి వదిలేయి. ఆడపిల్లలం ముగ్గురం. మేము ఏ కులం వాణ్ణి చేసుకోవాలంటావు? మమ్మల్ని ఏ కులం వాళ్ళు చేసుకుంటారు? మీరు ఏ కులం వాణ్ణి చేసుకున్నా సరే నీతిగల జీవితం గడిపితే చాలు. మా పెళ్లి పెద్దలు అనుమతించింది కాదు, కానీ అందరూ భార్యాభర్తల్లాగే పవిత్రంగా జీవించాం. ఎవరిని యాచించలేదు. ఉన్నంతలో నీతిగా గడుపుకున్నాం. మీరు నీతి తప్పకుండా బ్రతుకు బాట వేసుకుంటే చాలమ్మా. ఈ పేదరికంలో మీకు మేము ఏ బాట వేయలేకపోవచ్చు. మంచి మార్గం మీకు అంది వస్తే ముందుకు వెళ్ళిపోండి. మాకు మంచి మార్గమా? సంకరజాతి పిల్లను సానిపిల్ల కంటే ఏహ్యంగా చూస్తుందమ్మా ఈ సమాజం. మీరు పిల్లల్ని కనకుండా ఉండాల్సింది, లేదా పుట్టగానే చంపేయాల్సింది. జీవితంలో మీరు చేసిన పొరపాటు మాకు శాపమైందమ్మా. అమ్మ ఏడవడం తప్ప ఏం మాట్లాడలేకపోతున్నది. అమ్మమ్మ వాళ్ళది ఏ ఊరు? నాకు గతం శవంతో సమానం. దాన్ని లేపి కూర్చోబెట్టాలని చూడకు. దానితో మాకు పని ఉంది. ఏం పని? ఇన్నాళ్ళయి బంధువుల ముఖమెరగం, స్నేహితులంటూ ఎవరూ లేరు. లేచి వచ్చిన మీరు ఎలా ఏకాకులయ్యారో మీకు పుట్టిన పాపానికి మేము అలా ఏకాకులం అయ్యాం. ఒక్కసారి మన వాళ్ళని, నా రక్త సంబంధం వాళ్ళని చూసి రావాలని ఉంది. వాళ్ళున్నారో చచ్చారో నాకు తెలియదు. ఆ సంగతి నేను తెలుసుకుని వస్తాను. నీ వెంటే వాళ్ళొచ్చి మీ నాన్న ప్రాణాలు తీస్తారు. ఎందుకు? వాళ్ళు బాగా డబ్బున్నవాళ్ళు, ఏమైనా చేయగలవాళ్ళు. నేను మీ నాన్న కనిపించడం లేదని తెలిసాక మా కోసం దేశం నలుమూలలా మనుషుల్ని పంపించారు. మీ నాన్నని చంపి నన్ను కాళ్ళు చేతులు కట్టి తీసుకువచ్చేయమని. కొద్దిలో తప్పించుకొని బయటపడ్డాం ఆ మనుషుల నుండి. ఏ క్షణంలో ఏం ముప్పు వస్తుందోనని గుండెల్లో అరిచేతిలో పెట్టుకొని తిరిగి ఈ ఊళ్ళో ఈ సందులో స్థావరం ఏర్పరచుకున్నాం. అప్పటికి మేము ఇల్లు వదిలి 5 ఏళ్ళయింది. ఎన్ని కష్టాలు, ఎన్ని ఆకలి రోజులు, ఎంత భయం. ఆనాడు నా గుండెల్లో ప్రవేశించిన భయం 25 సంవత్సరాలైనా పోలేదు. ఎప్పుడేం ముప్పు వస్తుందోనని మనసు శంకిస్తూనే ఉంటుంది. 25 ఏళ్ల తర్వాత కూడా వాళ్లకు నాన్న ప్రాణాలు కావాల్సి వస్తాయనుకుంటున్నావా? ఇన్నేళ్ల తర్వాత వాళ్ళు నిన్ను కాళ్ళు చేతులు కట్టి తీసుకుపోయి ఏం చేస్తారు? మీ అమ్మ నాన్న బ్రతికి ఉండడమే జరిగితే వాళ్ళ కోపం కరిగిపోయి నీ కోసం వాళ్ళ మనసు అర్రులు చాస్తూ ఉండాలి. ఇన్నాళ్ళకి నువ్వు కనబడితే గతమంతా మర్చిపోయి ఆ కన్న హృదయాలు అక్కున చేర్చుకుంటాయమ్మా. నువ్వు ఈ అజ్ఞాతం నుండి బయటపడగలిగితే మనకి మంచి రోజులు వస్తాయన్న నమ్మకం నాకు కలుగుతోంది.
మనకి మంచి రోజులా? అమ్మమ్మ వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు అన్నావుగా. వాళ్ళ కలిమితో మనకేం పని? నా పేరు మీదున్న ₹1,00,000 బ్యాంక్ అకౌంటు, నాకున్న 50 తులాల బంగారాన్ని వదిలేసి కట్టుగుడ్డలతో బయటికి నడిచాను. ఇవాళ ముడతానా వాళ్ళ డబ్బులు? వాళ్ళ సాయానికి ఇవాళ చేజాస్తానా? అమ్మ ఎంత అభిమానస్తురాలో తెలుసు నాకు. ఒకసారి మన వాళ్ళందరినీ చూసి వద్దామమ్మా అన్నాను చివరికి. ఊహో, ఈ స్థితిలో వాళ్ళ కంటపడడం కంటే చావు సుఖంగా ఉంటుంది నాకు. ఇన్నేళ్లలో మీ అమ్మని నాన్నని చూడాలని ఎప్పుడూ అనిపించలేదా? అనిపించి లాభమేమిటి? ఆ దారి నేనే శాశ్వతంగా మూసేసి వచ్చాను. అమ్మమ్మకి తాతయ్యకి నువ్వు ఒక్కదానివేనా? ఊహు, 2 మగపిల్లల తర్వాత నేను, నా తర్వాత 2 ఆడపిల్లలు, 2 మగపిల్లలు. కానీ నాన్నకి నా మీద ప్రత్యేకమైన అభిమానం ఉండేది. మరి ఆయనకి బాధ ఎలా కలిగించగలిగావు? నాన్న మాత్రం నన్నెందుకు అర్థం చేసుకోకూడదు? మన ఇంటి ముందు నౌకరీ చేసుకు బ్రతికేవాడినా ప్రేమించడం, వాడితో నీ పెళ్లి చచ్చినా అవనీయం అని ఎందుకు భీష్మించుకోవాలి? మీ నాన్న వాళ్ళు గతిలేని వాళ్ళు, కటిక దరిద్రులే కావచ్చు. నాకివ్వదలుచుకున్న కట్నం కాక మరి కాస్త ఎక్కువ ఇచ్చి ఏదైనా వ్యాపారం పెట్టిస్తే అతడే పైకి వచ్చేవాడు కదా. ఆ రోజు ఆయన మా పెళ్లి ఆమోదించి ఉంటే మేము ఇంటి నుండి పారిపోయి ఈ కష్టాలు పడేవాళ్ళమా? నాన్నని ఏం చూసి అంత ఇదిగా ప్రేమించావమ్మా? 25 ఏళ్ల క్రిందట మీ నాన్న చాలా అందంగా ఉండేవారు. అమ్మ చెబుతుంటే వాళ్ళ ప్రేమ కథ నా కళ్ళ ముందు కట్టినట్టయింది. ఇంటి పనులు చేయడానికి నమ్మకమైన మనిషి కావాలంటుండేదానివి. రామారావని ఈ సాయంకాలం వస్తాడు, అతడితో కావలసిన పనులు చేయించుకో చెప్పాడు భార్యతో నాయుడు. సిఆర్ నాయుడు, పూర్తి పేరు సిరిపురం రామినాయుడు. నాయుడు పెద్ద కాంట్రాక్టర్, 2 చేతుల డబ్బు సంపాదించాడు. 4 మగపిల్లలకి 4 బిల్డింగులు కట్టించాడు. 3 కూతుళ్ళకి పెళ్లిళ్ల కోసం కొన్ని లక్షలు బ్యాంకులో ఉంచాడు. ఇక బంగారం, ఇంట్లో వస్తువులు సరే సరి. ఇంట్లో లక్ష్మి తాండవమాడుతున్నట్టుగా ఉండేది. రామారావు నమ్మకస్తుడే కాదు, రూపవంతుడు, తెలివైనవాడు, కానీ దరిద్రుడు. ఇంటికి పెద్దవాడు కాబట్టి చదువు, స్కూల్ ఫైనల్తో కట్టిపెట్టి తండ్రి మోస్తున్న బరువును తాను కొంత పంచుకోదలుచుకున్నాడు. నాయుడి దగ్గర గుమస్తాగా కుదిరాడు. కుదిరిన 5-6 మాసాల్లోనే యజమాని ప్రేమాభిమానాలు సంపాదించుకున్నాడు. ఇంటి పనులు చేయడం మొదలుపెట్టాక నాయుడు భార్య రాజేశ్వరమ్మ వాత్సల్యం చూరగొన్నాడు. అంతకంటే ముందు శశిరేఖ హృదయంలో చోటు చేసుకున్నాడు. శశిరేఖ నాయుడు గారాల కూతురు. ఆమె పుట్టాకే తనకు అదృష్టం మళ్ళిందని నాయుడి నమ్మకం. శశిరేఖని ప్రత్యేకంగా గారాబం చేసేవాడు. నా కూతురు అని సగర్వంగా చెప్పుకునేవాడు. ఆ కూతురే అతడి గుండెలో బాకు గుచ్చింది. శశిరేఖ రామారావుని ప్రేమిస్తోందని తెలిసిన రోజు ఆయన గుండెలో బాకు దిగినట్టుగానే బాధపడ్డాడు. కూతురిని ఒక్క మాట కూడా అనలేదు. రామారావుని పిలిచి ఆ నెల అతడికి రావలసిన జీతం డబ్బులిచ్చేసి ఇక నువ్వు పనిలోకి రానక్కర్లేదు అని చెప్పాడు. ఎందుకండి, నా వల్ల ఏం పొరపాటు జరిగింది? నెత్తిన పిడుగుపడినట్టుగా అడిగాడు రామారావు. నీతో మాకు పని లేదు, వెళ్ళు. కారణం చెప్పందే వెళ్ళను. నేనేం తప్పు చేశాను? వెళ్ళవా? నౌకర్ల చేత గెంటించాలా? రామారావు ముఖం అవమానంతో జేవురించింది. తను ఏం తప్పు చేశాడో ఎంత తల బద్దలు కొట్టుకున్నా అర్థం కాలేదు. నిజంగా ఈ విషయంలో అతడు నిర్దోషి అనే చెప్పాలి. శశిరేఖ చూపులు తన మీద అనురాగం వర్షించడం తెలుసు. ఆమె తనకి దగ్గర కావాలని ప్రయత్నించడం తెలుసు. తను మాత్రం ఎన్నడూ హద్దులు మీరలేదు. ఆమె ఆంతర్యం గమనించినట్టే అమాయకంగా ఉండేవాడు. శశిరేఖ హృదయంలో తాను చోటు చేసుకోవడమే తాను చేసిన పొరపాటని ఆ సాయంకాలం నౌకరుతో రహస్యంగా శశిరేఖ పంపిన ఉత్తరం వల్ల తెలుసుకున్నాడు. ప్రియమైన రాము, నీకు నా వల్ల ఈ విధమైన అపకారం జరుగుతుందని తెలియదు. నేనిది చేయాలని చేసింది కాదు. ఆకర్షణీయమైన నీ రూపం, అమాయకత్వం వెనుక ఉన్న నీ మంచితనం, నువ్వంటే నాకిష్టం కలుగజేశాయి. నిన్ను చూడాలన్నా, నీతో మాట్లాడాలన్నా నాకెంతో ఇష్టం. నీతో చనువుగా మాట్లాడగా చూసి అమ్మ నన్ను మందలించింది. అమ్మతో నా మనసులో మాట చెప్పాను. రామారావుని నేను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటే అతడినే చేసుకుంటాను అని. అమ్మ నిర్ఘాంతపోయింది. చివాట్లు కూడా పెట్టింది. నా ఉద్దేశాన్ని మార్చాలని చూసింది. నేను నా మొండిపట్టు విడవలేదు. డబ్బు శ్రమపడితే వస్తుంది, దోపిడీ చేస్తే వస్తుంది. కానీ రూపం, మంచితనం ఏం చేసినా వచ్చేవి కాదుగా. ఆ సంగతే వాదించాను అమ్మతో. నాకెలాగూ ₹1,00,000 కట్నంగా ఇవ్వాలనుకుంటున్నారు. ఆ డబ్బు బిజినెస్లోనో కాంట్రాక్ట్లోనో పెడితే అతడే గొప్పవాడవుతాడు కదా. ఈ భావం వచ్చేలా మాట్లాడాను. అమ్మ నాన్న చెవిలో వేసింది. ఆయన నన్ను ఒక్క మాట అడగలేదు. ఆయన పెదవులతో చెప్పకుండా చేతులతో చెప్పిన జవాబు నీకు రావాల్సిన జీతం చేతిలో పెట్టి నిన్ను పనిలో నుండి మానిపించటం. రాము, ఉదయం నిన్ను పనిలో నుండి మానిపించి నాన్నగారు వెళ్ళగొడుతున్నప్పుడు దీనంగా ఉన్న నీ ముఖం చూశాను.
నా మనసు కలిసినట్టుగా అయింది. నా వల్ల ఉపకారం జరగాల్సింది పోయి అపకారం జరిగింది. ఏమైనా నా ప్రేమను చంపుకోలేను. నా ప్రేమను చంపుకోవాల్సిన పరిస్థితే వస్తే నేనే చచ్చిపోతాను తెలుసా? ఇట్లు నీ దాన్ని కావాలని తహతహలాడే శశిరేఖ. ఆ ఉత్తరం రామారావుకు ఎంత ఆనందం కలుగజేసిందో అంత దిగులుని కలిగించింది. శశిరేఖ అంటే అతడికి ఇష్టమే. ఆమె సాన్నిధ్యం అతడికి స్వర్గసీమ. కానీ ఆమె ఎక్కడా, తనెక్కడా? నేలకి నింగికి పొత్తు కుదురుతుందా? నాయుడు తన కూతుర్ని తనకిచ్చి చేసేది కలలో మాట. వాస్తవం గుర్తించగలవాడు కాబట్టి తాను తన హద్దులు మీరలేదు. మనసులో ఆశలెన్ని ఉన్నా శశిరేఖ మాత్రం తన మొండిపట్టు విడవలేదు. తండ్రిని ఒప్పించడానికి సాధ్యమైనంతగా చూసింది. తను ప్రేమించిన వాడితో పెళ్లి జరపకపోతే తన శవమే చూస్తారంది. నాయుడు చెదరలేదు, బెదరలేదు. తన అంతస్తుకు తగిన సంబంధం చూసి అప్పటికప్పుడు ముహూర్తం కూడా పెట్టించేశాడు. శశిరేఖకు కాళ్ళు చేతులు ఆడనట్టుగా అయింది. ఇప్పుడేం చేయాలి? ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది. పెళ్లికి బట్టలు తీయడానికి ఆ రోజు సికింద్రాబాద్కు వెడుతున్నారు. తనను ఫలానా చోట వచ్చి కలుసుకోమని కబురు చేసింది రామారావుకు. కలుసుకున్న తరువాత లేచిపోదాం పదమంది. ఆవేశం వద్దు శశిరేఖ. ఇప్పుడు ప్రేమే ముఖ్యం అనుకున్నా రేపు మనిద్దరికీ ప్రేమే భోజనం పెట్టదుగా. అంతఃపురంలో రాజభోగాలు అనుభవించిన దానివి. ఈ కటిక దరిద్రుడితో నువ్వు సుఖపడవు. మీ నాన్నగారి నిర్ణయానికి తలవంచు. కొద్ది రోజుల్లో నన్ను మర్చిపోగలవు హితవు చెప్పాడు రామారావు. మర్చిపోవాల్సే వస్తే నా శవమే ఉంటుందని చెప్పానా? శవం అనేసరికి బెదిరిపోయాడు రామారావు. శశిరేఖ చెప్పిన ప్రతిదానికి డూడు బసవన్నలా తలూపక తప్పింది కాదు. ఇప్పుడు పారిపోయి ఏ దేవుడి కొండ మీదో పెళ్లి చేసుకుందామని, కొద్ది రోజులు పోతే తన తల్లిదండ్రులు తమ కోపాన్ని మరిచి ఆదరిస్తారని చెప్పింది శశిరేఖ. కానీ వాళ్ళు ఊహించని విధంగా రామారావుని హతమార్చడానికి నాయుడు మనుషుల్ని పరిగెత్తించాడు. ఆ తర్వాత వాళ్ళు పడిన కష్టాలు చాలా భయంకరంగా మళ్ళీ గుర్తు చేసుకుంటే ఒళ్ళు జలధరించేలా ఉన్నాయి. 25 సంవత్సరాలుగా అమ్మ కష్టాలు తప్ప మరేమీ పొందలేదు. వాళ్ళ వయసు, వాళ్ళ అందం ఇవాళ లేకపోవచ్చు. ఒకరి మీద ఒకరికున్న ప్రేమ మాత్రం హరించిపోకుండా చూసుకున్నారు. ఆ ప్రేమే లేకపోతే బ్రతుకు ఎంత నరకమయ్యేదో. ఆ ప్రేమే లేకపోతే తన పుట్టింటి జీవితానికి, ఇప్పటి తన సంసారానికి పోల్చి చూసుకొని ఆ వ్యత్యాసాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకుని ఉండేది అమ్మ. మాటల్లో పడి వంట సంగతి మరిచాం. నువ్వు కొంచెం పక్కకు జరుగు. నన్ను ప్రక్కకు జరిపి అమ్మ పొయ్యిలోకి ఊదసాగింది. ఇంచుమించుగా నిప్పంతా ఆరిపోయింది. ఊదగా ఊదగా కాస్త నిప్పు కనిపించింది. ఎంతసేపని ఊతావు? ఎదలో నొప్పి పుట్టేట్టు. కిరోసిన్ పొయ్యనా? వద్దు. పొయ్యిలో కొబ్బరిపీచు కూరి మళ్ళీ ఊదసాగింది. పెద్ద పొగలేచి బగ్గుమని మండింది. ఆ మంట వెలుగులో అమ్మ ముఖం ఈరోజు క్రొత్తగా కనిపించసాగింది నాకు. రాజభోగాలలో జీవించాల్సిన అమ్మ 4 చుక్కల కిరోసిన్ పొదుపు ఎలా నేర్చుకోగలిగింది? ప్రేమ మంత్రమవుతుందా? మహాద్భుతాలు చేస్తుందా? మనుషుల్నే తలక్రిందులుగా మార్చివేస్తుందా? చందు వల్ల జరిగిన అత్యాచారం సాధ్యమైనంత వరకు మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నాను. గుర్తుకు వస్తే మాత్రం గుండెను తుపాకీ తూటాతో చీల్చినట్టుగా అవుతుంది. నేను చెడిపోయిన పిల్లని అనుకుంటే పాతాళంలోకి కృంగిపోతున్నట్టుగా అనిపిస్తుంది. అలా కృంగి కృషించిపోవడం నాకు ఇష్టం లేదు. ఆనాటి సంఘటనకు నేనెంతవరకు బాధ్యురాల్ని? చందు నిర్భయంగా దోచుకున్నాడు నన్ను. ఆ దోపిడీలో నా చెయ్యి లేనప్పుడు నేనెందుకు కృంగిపోవాలి? నాలో పాము పిల్లలా ఒక భయం మాత్రం తలెత్తింది. చందు పాపం నా కడుపులో పండదు కదా. నెల తప్పుతుందా నాకు? వేవిళ్ళు ప్రారంభమవుతాయా? పాపం బ్రద్దలవుతుందా? ఇంటి మీద ప్రళయపు కెరటం విరుచుకుపడుతుందా? నాకు ఆ రోజు అన్నం సహించలేదు. దిగులుతో నిద్ర పట్టలేదు. చందు నన్ను నాశనం చేసిన రోజు కూడా నేనింత బాధపడలేదు. అమ్మకి నాన్నకి నేనెలా ముఖం చూపించాలి? నా కడుపులో పాపం బద్దలు కాకముందే నేను ఈ లోకం నుండి నిష్క్రమించాలి. ఏ పద్ధతిలో ఆత్మహత్య చేసుకుంటే బాగుంటుందా అని ఆలోచించసాగాను. ప్రాణాల మీద తీపి చచ్చిపోయింది. ఏ పరిస్థితిలోనూ నేను బ్రతికి బయటపడకూడదని నిశ్చయించుకున్నాను. మాకు చాకలి లేదు. మామూలుగా రోజు బట్టలు కుళాయి దగ్గరే ఉతుక్కున్నా నీళ్లు చాలినన్ని రాకపోతే గుడ్డలన్నీ మూటగట్టుకుని నేను లలిత ఊరవతల దిగుడు బావికి వెళ్ళి ఉతుక్కురావడం అలవాటు. ఈరోజు లలితను పిలవకుండా నేనొక్కదాన్నే బట్టలు మూటగట్టుకొని బయలుదేరాను. నాకు ఈత రాదు. బావిలో పడి చస్తే కాలు జారి పడిందనుకుంటారు. బావి నిండు చూలాల్లా ఉంది. నన్ను తేలిగ్గా దాచేసుకోగలనంటోంది. ఒక ప్రక్క బట్టలు ఉతుక్కోవడానికి దిగడానికి మెట్లున్నాయి. మరో పక్క మోటారుంది. ఈ బావి క్రింద 6-7 ఎకరాలు శిస్తు అవుతుంది. నేను వెళ్ళేసరికి మంగమ్మ అనే ఆవిడ బట్టలు ఉతుక్కోవడం పూర్తి చేసి పిండిన బట్టలన్నీ ఓ గుడ్డలో మూట కట్టుకుంటోంది.
నేను బట్టల మూట విప్పాను. క్రింది మెట్టు మీదికి దిగి ఒక్కో చీర తడుపుతున్నాను. నేను నిలబడిన రాయి చాలా పాకుడుగా ఉంది. ఎంతో జాగ్రత్తగా ఉంటే తప్ప దాని మీద కాలు నిలదొక్కుకోవడం కష్టం. మంగమ్మ మూట చంకలో పెట్టుకొని వెళ్ళిపోయింది. నేను బావిగడ్డ ఎక్కి చుట్టూ చూశాను. దరిదాపుల్లో ఎవరూ లేరని నిర్ధారణ చేసుకున్నాను. నీళ్లలోకి దిగుతున్నాను. నీళ్లు గుండెల దాకా వచ్చేశాయి. నీళ్లు అలలు అలలుగా నా గుండెల్ని చల్లగా తాకుతున్నాయి. ఎంతకీ రాకపోతే నా కోసం వస్తారు. సగం తడిపిన బట్టలు మాత్రమే కనిపిస్తాయి. కాళ్ళు జారిపడి ఉంటానని వెంటనే గ్రహిస్తారు. లబోదిబోమంటూ నా శవం కోసం మనుషుల్ని దూకిస్తారు నీళ్లలోకి. నిరుడు ఇలాంటి రోజుల్లోనే బట్టలు ఉతకడానికి వచ్చి కమలమ్మ కాలు జారి పడిపోయింది. ఎవరో చూసి వెంటనే దిగి తీశారు గాని అప్పటికే ఆవిడ పొట్ట నిండా నీళ్లు తాగేసి చచ్చిపోయింది. శవాన్ని పంచనామా కోసం ఇదే బావిగట్టున ఒక రోజంతా ఉంచారు. ఊళ్ళో జనమంతా శవాన్ని చూడడానికి గుంపులుగా వచ్చి పడ్డారు. నేను లలిత కూడా వచ్చి చూశాం. నా శవాన్ని కూడా ఆ చెట్టు దగ్గర పంచనామా కోసం పడుకోబెడతారు కాబోలు. చందు వచ్చి చూస్తాడా? తన పాపం నా కడుపులో బద్దలు కాబోతుంటే ప్రపంచానికి ముఖం చూపలేక ఆత్మహత్య చేసుకున్నానని అతడికి ఎలా తెలుస్తుంది? నేను పొరపాటు చేశాను. ఈ సంగతి అతడికి మాత్రమే తెలిసేలా వ్రాసి చచ్చిపోవలసిన మాట. కాస్తైనా అతడి గుండెలో పశ్చాత్తాపం రగిలేది. కొద్ది గంటల తర్వాత నా శవం ఈ బావిగట్టున ఉంటుంది. ప్రతి సంవత్సరం ఈ బావికి ఒక మనిషిని ఆహుతి తీసుకునే ఆనవాయితీ ఉండనే ఉంది కదా. ఈసారి కోడెప్రాయపు సూర్యప్రభని తీసుకుందని అనుకుంటారు జనం. కడుపై కావాలని చచ్చిపోయానని కలలోనైనా ఊహించరు. నీళ్లు ముక్కులోకి ఎక్కాయి. మాడంతా మంట పుట్టింది. ఊపిరందక ఉక్కిరి బిక్కిరి అయ్యింది. ఇదే సమయంలో నా కాళ్ళు పట్టుకోల్పోయి నీళ్లలోకి పూర్తిగా జారిపోయాను. ముక్కు నుండి నోటి నుండి నీళ్లు తాగుతూ ఊపిరి ఆడక గిజగిజలాడిపోతున్నాను. కొట్టుకుంటూ 1-2 సార్లు పైకి వచ్చి మళ్ళీ అడుగుకి వెళ్ళిపోయాను. చెవుల నిండా నీళ్లు పోయి దిబ్బళ్ళు పడ్డాయి. అయినా అస్పష్టంగా ఎవరిదో కేక వినిపించింది పైకి వచ్చినప్పుడు. అప్పుడు చచ్చిపోయి ఉంటే ఈ కథ చెప్పడానికి నేనుండేదాన్ని కాదు. మరోరోజు నా గదిలో నీరసంగా పడుకుని ఉన్నాను. అమ్మ నా చేత టీ తాగించి అప్పుడే అవతలికి వెళ్ళింది. లింగమూర్తి వచ్చాడక్క. చిన్న వచ్చి చెబుతుండగానే అతడి వెనుక లింగమూర్తి కనిపించాడు. ఎలా ఉందమ్మా అని అడిగాడు. ఇతడే నన్ను నీటిలోంచి జుట్టు పట్టి పైకి లాక్కొచ్చి బావిగట్టున పడుకోబెట్టి పొట్ట మీద తొక్కి తొక్కి నేను మింగిన నీళ్లన్నీ కక్కించాడు. ఇతడు చందు వాళ్ళింట్లో నౌకరు. నేను బావిలో పడినప్పుడు అతడి చెంబు పట్టుకుని బహిర్ప్రదేశానికి వచ్చి ఈత చెట్టు చాటున కూర్చున్నాడన్నమాట. నీళ్లు కక్కించి నా చెయ్యి పట్టుకొని నెమ్మదిగా ఇంటికి నడిపించుకు వచ్చి ఇంట్లో ఈ సంగతి చెప్పాడు. అమ్మ గుండెలు బాదుకొని ఒక్క రాగం తీసింది. ఆవిడకు మళ్ళీ కూతురు పుట్టినంత సంతోషంగా ఉంది. బావిగండం తప్పినందుకు బావికి ఒక కొబ్బరికాయ, దేవుడికి ఒక కొబ్బరికాయ కొట్టించింది. లింగమూర్తి ప్రశ్నకు జవాబుగా బాగానే ఉంది అన్నాను. అతను అటూ ఇటూ చూసి ఒక కవరు నా చేతిలో ఉంచాడు. చిన్నబాబు గారు, ఇది మీకిమ్మన్నారు. రహస్యం చెబుతున్నట్టుగా చిన్న గొంతుకతో అన్నాడు. మళ్ళీ గొంతు పెద్దది చేసి, నిన్న నేను చూడకపోతే ఆ బావి నిన్ను పొట్టన పెట్టుకునేది కదమ్మా అన్నాడు. నిన్ను దేవుడే ఆ సమయానికి అక్కడికి పంపాడనుకోవాలి లింగమూర్తి. అమ్మ గొంతు నిండా కృతజ్ఞత తొణికిసలాడింది. కడుపు శోకం తప్పించిన పుణ్యమూర్తివి, లింగమూర్తివి కాదు. పుణ్యమూర్తి నేను అనుకున్నాను మనసులో. బ్రతికి బయటపడ్డందుకు నాకు హాయిగానే ఉంది. నేను అనవసరంగా భయపడ్డాను. లింగమూర్తి నా పొట్ట మీద తొక్కడం వల్ల నేను తల్లినయ్యే గండం నుండి తప్పించుకున్నాను. లింగమూర్తి కాసేపు మాట్లాడి వెళ్ళిపోయాడు. నా తలగడ క్రింద ఉంచిన కవర్ తీసి చించాను. ఆ దస్తూరి చూసి నా మనసు అసహ్యంతో మెలిదిరిగింది. సూర్య, నువ్వింతకు తెగిస్తావని తెలిసి ఉంటే నా వల్ల ఆ పొరపాటు జరిగేది కాదేమో. ఊరంతా అనుకుంటున్నట్టు నువ్వు కాలు జారి పడలేదని, కావాలని పడ్డావని లింగమూర్తి చెప్పాడు. నువ్వు నీళ్ళల్లోకి నెమ్మదిగా దిగుతుండడం లింగమూర్తి చూశాడట. నీకు ఈత వచ్చేమో అనుకున్నాడట. నువ్వు మునగానాం తేలానాం పెట్టాక లింగమూర్తి నువ్వు కావాలనే పడ్డావని గ్రహించి బావిలోకి దూకి నిన్ను పైకి తెచ్చాడట. ఫూల్, అంత ప్రాణాలు తీసుకునేంత ఇదేం జరిగింది? దయచేసి ఆనాటి సంఘటన ఒక పీడకలగా మనసు నుండి తుడిచివేసుకో. నన్ను క్షమించగలిగితే రేపొకసారి మా ఇంటికి రా. అమ్మా నాన్న సంపూర్ణ యాత్ర వెళ్లారు. నేను ఒంటిగానే ఉంటాను. ఎప్పుడు వచ్చినా నీ విషయంలో అసభ్యంగా ప్రవర్తించనని నీకు హామీ ఇస్తున్నాను. క్రింద సంతకం మాత్రం లేదు. ప్లీడర్ కదా, ఎలాంటి పరిస్థితుల్లోనూ తన రక్షణ కర్తవ్యం మర్చిపోడు. మళ్ళీ వెళ్ళాలట. ఎందుకో తీయటి మాటలతో తన అవసరం తీర్చుకునే ఎత్తు కాకపోతే నేను వెడితే నన్ను చూస్తూ ఊరికే కూర్చుంటాడా? అప్పుడే అంత మునిపుంగవుడైపోయాడా?
ఆడరుచి మరిగినవాడు. దానికోసం ఎన్ని ఎత్తులైనా ఎత్తుతాడు, ఎన్ని వేషాలైనా వేస్తాడు. చందు రాసిన ఉత్తరాన్ని ఉండలా చుట్టి మూలకి విసిరికొట్టాను. నిన్న లింగమూర్తి చూడకపోతే అమ్మ మళ్ళీ మొదలుపెట్టింది నా దగ్గర కూర్చుని. ఎప్పుడు ఆ బావికి వెళ్ళొద్దు, ఏటా ఒక మనిషిని తింటుందట ఆ బావి. ఏం పిశాచం ఉందో ఏమిటో. అమ్మే కాదు, నిన్న నన్ను చూడడానికి వచ్చిన వాళ్ళంతా ముక్తకంఠంతో ఇదే అభిప్రాయం వెలుబుచ్చారు. నన్ను ఏ పిశాచము లోపలికి లాగలేదు. ఈ మాట చెప్పాలని, వాళ్ళ మూర్ఖత్వం తొలగించాలని నా మనసు ఉద్వేగపడింది. వాళ్ళ మూర్ఖత్వమే నాకొక రక్షణ. నేనే కావాలని పడ్డానంటే ఏమైనా ఉందా? తీగలాగి డొంకంతా కదపడానికి ప్రయత్నిస్తారు. అమ్మ ఏదేదో మాట్లాడి లేచి వెళ్ళింది. నా చూపులు మూలన పడి ఉన్న కాగితపు ఉండ మీద పడ్డాయి. దీన్ని ఇలా పడేయడం ఎంత పొరపాటు! ఎవరైనా చేతికి తీసుకొని సాపు చేసి చదివితే ఎంత ప్రమాదం! గబుక్కన లేచి కాగితపు ఉండ తీసుకొని దాన్ని ముక్కలు ముక్కలుగా చేశాను. అయినా చందు ఆలోచనలు నన్ను వదల్లేదు. ఆనాడు తన వల్ల జరిగిన అన్యాయం నా పట్ల ఒక అనుబంధం ఏర్పరిచి ఉందేమో. ఫూల్ అని తిట్టడం వెనుక కాస్తైనా ఆప్యాయత ఉండదా? అతడు నన్ను భార్యగా స్వీకరించడానికి సుముఖుడైతే నేను ఎగిరి గంతు వేయడానికి సిద్ధంగా ఉన్నానా? అతడంటే నాకున్న అసహ్యం ఆనాటి సంఘటన రెట్టింపు చేసింది. కానీ అతడి వల్ల ఎంగిలైన ఈ శరీరం అతడికే అంకితమవ్వాలి. నాది ఉట్టి ఆసేనా? అతడిలో నిస్తేజంగా పరివర్తన కలిగి ఉంటుందా? కాకపోతే నేను చెడిపోయిందాన్నని బయటికి రాకుండా మృగానికి ప్రతీకారం చేయడం నాకు సాధ్యమా? ఒకసారి ఎంగిలిపడ్డాను కాబట్టి మళ్ళీ అలాంటిదేమైనా జరుగుతుందేమోనని భయం లేదు. ఏమైతే అది అవుతుందని వెళ్ళాను. చందు ముఖం వికసించింది నన్ను చూడగానే. ఎందుకు పిలిచావు? నిన్ను చూడాలని ఉంది. ఎంత ప్రేమ! ఒకప్పుడేమో కానీ మన మధ్య ఆ సంఘటన జరిగాక ఏదో ఒకటి ఏర్పడకుండా ఎలా పోతుంది? ఏదో ఒకటి అంటే ప్రేమ అను, ఆకర్షణ అను, అనుబంధం అను. లాభమేమిటి నాకు? ఆడపిల్లలు కోరుకునేవన్నీ నాలో ఉన్నాయి. నా ప్రేమ లభించడం అదృష్టం కాదా నీకు? ఎంత పుణ్యం చేసుకుంటే. అది నా శరీరాన్ని కోరేదే కదా. ప్రియుడైనా పెళ్లాడిన భర్త అయినా కోరేది అదే కదా. ఇక నేను వెళ్ళొచ్చా? ఎందుకు వచ్చావు? పిలిచావు కదా. ఇలా వచ్చి వెళ్ళిపోవటానికా? కాసేపు కూర్చో, నిన్నేమీ చేయనులే. చందు లేచి వచ్చి నా చెయ్యి పట్టి కుర్చీలో కూర్చోబెట్టి మళ్ళీ వెళ్ళి తన కుర్చీలో కూర్చున్నాడు. అంత అఘాయిత్యం ఎందుకు తలపెట్టావు? ఏం తలపెట్టాను? చచ్చిపోవాలని. నాకేం కర్మ చచ్చిపోవడానికి? బండ పాకుడుగా ఉండి కాలు జారింది. బుకాయించకు. నువ్వు ఖచ్చితంగా కావాలనే పడ్డావని లింగమూర్తి చెప్పాడు. అసలు ఆ సంఘటన జరిగాక ఆ రాత్రే అలాంటి అఘాయిత్యం తలపెడతావేమోనని భయపడ్డాను. ఇన్నాళ్ల తర్వాత ఇలా జరిగిందంటే సాధారణంగా ఇలాంటి కేసుల్లో స్త్రీకి ప్రకృతి విధించే శిక్ష కారణమై ఉండాలనుకున్నాను. ఒక్క మాట నాతో చెబితే డాక్టర్ని అడిగి టాబ్లెట్స్ ఏమైనా నీకు అందజేయకపోయేవాడినా? దానికోసం ఆత్మహత్య చేసుకోవాలా? ఈ మెత్తటి మాటల వెనుక ఎంత నీచత్వం ఉంది! అసహ్యంగా గుర్రగా చూశాను చందు కేసి. ఈ మాటలు చెప్పడానికేనా నన్ను పిలిచింది? మంచికో చెడుకో ఆనాడు ఆ సంఘటన మన మధ్య జరగడం ఒక అనుబంధం ఏర్పడింది. లింగమూర్తి నోటి నుండి నీ ఆత్మహత్యా ప్రయత్నం విని ఎంత ఆందోళన పడ్డానని. నిజంగా నా కోసం ఆందోళన పడ్డావా? సూటిగా చందు కళ్ళల్లోకి చూశాను. నీ మీద ప్రమాణంగా. అతడు చటుక్కన లేచి నా దగ్గరికి వచ్చి నా తల మీద చెయ్యి ఉంచాడు. అయితే నన్ను పెళ్లి చేసుకుని నీ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకో. పాపమా? చందు నవ్వాడు. ఆడ మగకి మధ్య సహజమైన ఆకర్షణ. ప్రకృతి నిరంతరం సృష్టి కోసం తప్పిస్తూ మనల్ని ఆటబొమ్మలుగా వాడుకుంటోంది. అది పాపమని నేను అనుకోవడం లేదు. ఆనాటి సంఘటనను అంత జుగుప్సగా పాపకార్యంగా భావించనక్కర్లేదని నీకు చెబుతున్నాను. నువ్వు చెప్పే అనుబంధానికి అర్థం శరీరావసరం తీర్చుకోవడం అన్నమాట. ప్రకృతి పేరు చెప్పి నన్ను ఆటబొమ్మగా వాడుకోవాలనుకుంటున్నావేమో. నేను మరీ అంత తెలివి తక్కువదాన్ని కాదు. కాస్తైనా నీలో పరివర్తన కలిగిందేమోనని వచ్చాను. ఇదంతా నీ అవసరం తీర్చుకునే ఎత్తు. వస్తాను. నేను లేచాను. చందు పట్టుకునే ప్రయత్నం చేశాడు. నేను మెరుపులా పారిపోయి వచ్చేశాను. చందు గుడ్ బై అనుకున్నాను మనసులో. గంట నుండి చూస్తున్నాను. నీ పక్క ఖాళీగా ఉంది. ఎక్కడికి వెళ్ళావే? బాత్రూంకు వెళ్ళి వస్తున్నాను. అబద్ధాలాడకు. నేను నీకోసం ఇల్లంతా వెతికాను. చెప్పవే, ఎక్కడికి వెళ్ళావు? నర్సమ్మ ఇంటికి. ఇంత రాత్రప్పుడు అందరూ పడుకున్నప్పుడు నీకు నర్సమ్మ ఇంట్లో ఏం పని? రాత్రి 10 అయిందో 11 అయిందో నాకు నిద్ర పట్టలేదు. పక్క మీద దొర్లుతున్నాను. అమ్మ గద్దించినట్టుగా అడగడం, లలిత సనుగుతున్నట్టుగా జవాబు చెప్పడం వినిపించింది. కుతూహలంగా వినసాగాను. లలిత సన్నగా ఏడుస్తోంది.
శ్రీహరి నన్నిట్లా మోసం చేస్తాడనుకోలేదమ్మా. అమ్మకు తెలియకుండా గుళ్ళో పెళ్లి చేసుకుంటాను అన్నాడు. తీరా ఇప్పుడు మీ వాళ్ళు వచ్చి మా అమ్మని అడగమని చెప్పు అంటున్నాడు. నువ్వు హద్దులు దాటలేదు కదా. అమ్మ గొంతులో భయాందోళనలు. నాకు నవ్వు వచ్చింది. రాత్రి అందరూ పడుకునే వేళ ప్రియుడి దగ్గరికి వెళ్ళే ఆడపిల్ల హద్దులు దాటకుండానే ఉండగలదా? లలిత ఏడుపు తారాస్థాయినందుకుంది. నాకు కాస్త విషం తెచ్చిపెట్టమ్మా. విషం తినేంతవరకు వచ్చావంటే నువ్వు పెళ్లి చేసుకుంటాగా అని చెప్పి శ్రీహరి కొంప ముంచావు గదే. ఇప్పుడేం దారి? అమ్మ భయభీతి స్వరంతో నన్ను లేపింది. సూర్య లేవే. లల్లి చూసావా ఎంత పని చేసిందో? సూర్య చేసిన పని తెలియదు పాపం. నాన్న సేట్ పని మీద ఊరెళ్ళాడు. పిల్లలు బాగా నిద్రలో ఉన్నారు. మేం గొంతు తగ్గించి లలిత గురించి మాట్లాడుకోసాగాం. లలితను ఎలాగో ఒకలా శ్రీహరితో ముడిపెట్టక తప్పని పరిస్థితి ఏర్పడింది. అది తల్లి కాబోతోంది. పిల్లను తల్లిని చేస్తూ పెళ్లికి తల్లిని అడగమనడానికి వాడికెట్లా బుద్ధి లేదో. వెళ్ళి ఆ నర్సమ్మని ఏమని అడగాలి? చుట్టమా స్నేహితురాలా? పొరుగు మనిషి. సమయం తప్పి కాస్త టీ పొడికి వెళ్ళినా ఇవాళే నిండుకుంది అని చెప్పే ఆ మనిషిని ఏమని అడగను? అమ్మ తల బాదుకుంది. నర్సమ్మకి శ్రీహరి పుడుతూనే భర్త పోయాడు. ఆవిడే అష్టకష్టాలు పడి శ్రీహరిని ఇంతవాడిని ఇదే పెళ్లి చేసుకోకుండానే ఒక పిల్లని తల్లిని చేసేంతవాడిని చేసింది. స్కూల్ ఫైనల్ పాస్ అవుతూనే సర్వీస్ కమిషన్ పరీక్షలు ఇచ్చాడు. పాస్ అయి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి ఏడాది క్రిందటే రెవెన్యూ ఆఫీస్లో క్లర్క్గా అపాయింట్ చేయబడ్డాడు. పెద్దగా ఆస్తిపాస్తులు లేకపోయినా ఆ నర్సమ్మ క్యారెక్టర్ గురించి ఎలాంటి కథలు ప్రచారంలో ఉన్నా శ్రీహరితో లలితకు వివాహం జరపగలిగితే మేమున్న పరిస్థితిలో అదృష్టవంతులమనే అనుకోవాలి. మరునాడు నర్సమ్మ ఇంటికి వెడుతూ తోడుగా నన్ను తీసుకెళ్ళింది అమ్మ. పిచ్చాపాటి కబుర్లకు ఎవరిళ్లకు వెళ్ళదు అమ్మ. ఆ సంగతి నర్సమ్మకు తెలుసు. నన్ను వెంటేసుకు వచ్చిన అమ్మకేసి ప్రశ్నార్థకంగా చూసింది నర్సమ్మ. కనీసం మర్యాదగా కూర్చొమ్మని కూడా చెప్పని నర్సమ్మతో పెళ్లి ప్రస్తావన ఎలా వెళ్ళదీయాలో పాల్పోనట్టుగా నిలబడింది అమ్మ. మీతో ఒక మాట మాట్లాడాలని వచ్చిందండి అమ్మ. నేనే చివరికన్నాను. నాతోనా? ఏం మాటబ్బా? ఆవిడ ఆశ్చర్యంగా చూసింది. అప్పుడు సిరిచాప తీసి పరిచింది. శ్రీహరికి లలితనిద్దామని అమ్మ తడబాటుతో అంది. ఓహో పెళ్లి మాటలా? ఆవిడ నవ్వింది. చిన్న వయసులోనే మగదక్షత లేకుండా పోయిందేమో. ఆవిడ మగరాయుడులా వ్యవహరించడం నేర్చుకుంది. పెద్ద కొప్పుతో స్టైల్గా ఉంటుంది. కొడుకు పెళ్లి ప్రస్తావన రాగానే మరింత టెక్కుగా నిలబడింది. ఇప్పుడే వాడికి పెళ్లి చేయాలనుకోవడం లేదు. మొన్న జనవరికేగా 20 ఏళ్ళు నిండుతా. 20 కానీ నా కొంప ముంచాడు కదే అన్నట్టుగా కోపంగా చూసింది అమ్మ. మీ శ్రీహరి మా లలితను ఇష్టపడ్డాడు నర్సమ్మదిన. పెళ్లి మాటలకు వచ్చేసరికి అమ్మని అడగమంటున్నాడు. మా శ్రీహరిని ఎప్పుడు అడిగారు? ఆవిడ అనుమానంగా చూసింది. ముందు పిల్లాడికి ఎరవేసి లాక్కొని ఇప్పుడు ఉత్తుత్తి మాటలకు నా దగ్గరికి వచ్చారా అన్నట్టుగా. మేము అడగలేదు. మీ వాళ్ళని వచ్చి మా అమ్మని అడగమని లలితతో చెప్పాడట శ్రీహరి. ఈ కాలంలో ఆడపిల్లలు మరీ బరి తెగించిపోయారు. లేకపోతే ఆడది సిగ్గు లేకుండా నన్ను పెళ్లి చేసుకో అని అడగడమేమిటి? మీ లలిత మా ఇంటికి రావడంలో ఎత్తు ఇదా? పిల్ల చూస్తే ఎంత నంగనాచిలా ఉండేది. ఇలాంటి మూగిముచ్చులే కొంపలు ముంచుతారు. పిల్లల్ని కనగానే సరా శశిరేఖమ్మ వాళ్ళని హద్దుల్లో పెంచకపోతే? అమ్మకు కన్నీళ్ల పర్యంతంగా ఉంది. ఆవిడ నోట మాట పెగలడం లేదు. నేను కోపం నిగ్రహించుకోలేకపోయాను. నీలాంటి తల్లులు కొడుకుల్ని కని అచ్చోసిన ఆంబోతులల్లే వదిలేస్తే ఆ హద్దులెక్కడుంటాయి నర్సమ్మ? కొడుకు తల్లినని మిడిసిపడకు. 20 ఏళ్ళైనా లేని నీ కొడుకు నిన్ను నాయనమ్మని చేయబోతున్నాడు. మాయమాటలు చెప్పి అమాయకురాలిని లొంగదీసుకొని ఇప్పుడు మా అమ్మని అడగండి అంటున్నాడు. పిల్లల్ని పెంచడం నీ దగ్గరే నేర్చుకోవాలి. నర్సమ్మ బగ్గుమంది. పెళ్లికి ముందే చెడిపోయిన పిల్ల చస్తే నా కోడలు కాలేదు. మీరు అది వెళ్ళి గంగలో కలవండి. గైన లేచింది. అమ్మ చప్పున నర్సమ్మ కాళ్ళు పట్టుకుంది. గొడవ చేయకు నర్సమ్మదినా. పోయేది నా పరువే గాని నీది కాదు. ఇప్పుడు నన్నేం చేయమంటావో చెప్పు. ఇంత నీతిమాలిన దాన్ని కన్నందుకు సిగ్గుతో చస్తున్నా. ఇది 10 మందిలో పడేసి నన్ను పూర్తిగా చంపకు. ఈ సంగతి వీళ్ళ నాన్నదాకా వెడితే ఆయన ప్రాణాలతో ఉండరు. వియ్యమందితే మీతోనే అందాలి. పిల్లకు మేనమావలా? చిన్నాన్న పెదనాన్నలా? అల్లుడొస్తే గొప్ప మర్యాదేం జరుగుతుంది? లేచిపోయి వచ్చిన వాళ్ళ పిల్ల లేచిపోతుంది. అట్లాంటి వాళ్లకు పెళ్ళిళ్ళేమిటి? మరీ ఇంత నిర్దయగా మాట్లాడకు. అమ్మ అభిమానం విడిచి ప్రాధేయపడసాగింది. ఆవిడ ఇంకా ఎన్నెన్ని మాటలతో అమ్మ గుండెల్లో సూలపు పోట్లు పొడిచేదో గాని శ్రీహరి రావడంతో కొంత తగ్గింది. నువ్వు వీళ్ళ లలితకు ఏం చెప్పావురా అని నిలదీసింది కొడుకును.
శ్రీహరి రోజు మా ఇంటి ముందు నుండి వెళ్ళేవాడే అయినా నేనెప్పుడూ అతన్ని పరిశీలనగా చూడలేదు. ఈరోజు చూశాను. మనిషి అందగాడే. ఆ అందమే లలితను లోబర్చుకుందేమో. మా అమ్మని అడగమను అననైనా అన్నాడు. ఎవడికి కడుపయ్యావో పో అనలేదు. చందులాగా కులం సాంప్రదాయం ఎత్తలేదు. కొంతలో కొంత నయం కదూ. లలితకు ఇతడికి పెళ్లి జరిగితే చక్కని జోడీ అవుతుంది. కానీ పెళ్లికి ముందే తన వల్ల కడుపైన ఆడదాన్ని పెళ్లి చేసుకున్నాక ఆమెను ఏ పాటి గౌరవంతో చూడగలడు? మా ముందు తల్లితో మాట్లాడడం ఇష్టం లేనట్టుగా ఆమెను లోపలికి పిలుచుకు వెళ్ళాడు శ్రీహరి. ఎటువంటి జవాబు వస్తుందోనని మా గుండెలు పీచుపీచుమంటున్నాయి. శ్రీహరి ముఖం చూస్తే మంచివాడిలాగే కనిపిస్తాడు. లలితకు అన్యాయం చేయడనే అనుకున్నాను. వాళ్ళు లోపల ఏం మాట్లాడుకున్నారో ఏం ఘర్షణ పడ్డారో తెలియదు. పావుగంట తరువాత శ్రీహరి యువతలికి వచ్చాడు, ముఖాన పట్టిన చెమట తుడుచుకుంటూ. అమ్మను ఒప్పించాను. కానీ ఆవిడ 10,000 కట్నం క్రింద ఇవ్వందే పెళ్లి పెట్టుకోవడానికి వీల్లేదంటోంది. 10,000? మా పరిస్థితి నీకు తెలియంది కాదుగా బాబూ. పెద్దవాళ్లకు ఇలాంటి వాటిలో పట్టింపు ఎక్కువండి. ఏదైనా ఒప్పుకుంటుంది కానీ కట్నం తగ్గడానికి మాత్రం ఆమె ఒప్పుకోదు. కానీ కట్నం తగ్గడానికి ఒప్పుకొని మీ అమ్మ ఉన్నప్పుడు లలితనెందుకు పాడు చేశావు? అప్పుడు అమ్మని అడగలేదు కానీ పెళ్ళి అనేటప్పటికీ అమ్మని అడగాల్సి వచ్చిందా? నేను తీవ్రంగా అడిగాను. సూర్య, నువ్వింటికి వెళ్ళు. నిన్ను వెంట పెట్టుకురావడం నాదే బుద్ధి తక్కువ. నీ ఆవేశంతో వ్యవహారం చెడగొట్టేటట్టున్నావు. అమ్మ నన్ను కసిరి ఇంటికి పంపేసి మరో పావుగంట తర్వాత తను వచ్చింది. 10,000 మీద నుండి ఒక్క మెట్టు కూడా దిగేట్టు లేదే నర్సమ్మ అంటూ నెత్తికి చేతులు పెట్టు కూర్చుంది. ఏం మగవాళ్ళు వీళ్ళు! ఆడపిల్ల శరీరం కోరిన నాడు కులం, సాంప్రదాయం, కట్నం ఇవేవీ గుర్తురావు. పెళ్ళి అనేసరికి వ్యవహారం గుర్తుకు వస్తుంది, సమాజం గుర్తు వస్తుంది. లలిత కడుపులో మెదులుతున్న బిడ్డకు తండ్రి శ్రీహరి. ఆ సంగతి బాహాటంగా చెప్పుకోవటానికి మాకు 10,000 రూపాయలు కావాలి. లేకపోతే దాని కడుపులో బిడ్డనో దాన్నో చంపేసి గుట్టుగా కుటుంబ గౌరవం కాపాడుకోవాలి. లలిత ముఖంలో జీవం లేదు. విపరీతమైన వేవిళ్లతో గుడ్డపేలికల పక్క మీద పడింది. పైగా తన బ్రతుకు ఏమవుతుందోననే బెంగ. సుడిగాలిలో చిక్కి గిరిగిరా తిరుగుతున్న దానిలా ఉంది లలిత పరిస్థితి. దాన్నలా చూస్తుంటే నాకు, అమ్మకు కాలు నేల మీద నిలవడం లేదు. 10,000 కాదు కదా, 10 రూపాయలు కూడా కట్నం క్రింద ఇవ్వలేని స్థితిలో ఉన్నాం. నాన్న చేసేది ఒక సేట్ దగ్గర గుమస్తాగిరి. మా ముఖాలు చూసి 10 పైసలు కూడా అప్పు పెట్టేవాడు లేడు. నీ పిల్లల కోసమైనా అభిమానం చంపుకోకూడదా అమ్మా? నేనిప్పుడు దేనికి అభిమానపడుతున్నాను? లలిత కోసమైనా ఒకసారి అమ్మమ్మ వాళ్ళని కలిస్తే? ఊహు, నా వల్ల కాదు. చెడి పుట్టింటికి పోతారా ఎవరైనా? నువ్వు వెళ్ళొద్దు, నేను వెళ్ళొస్తాను ఒకసారి. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో చూసి వస్తాను. మరో 15 రోజుల వరకు నాన్న రానని వ్రాశాడు. నేను వెళ్ళడానికి నాన్న వచ్చేసరికి పరిస్థితి చక్కబెట్టుకోవడానికి ఇదే మంచి సమయం. మరో పరిస్థితిలో అయితే ఖచ్చితంగా అమ్మ నన్ను వెళ్ళనిచ్చేది కాదనుకుంటాను. లలిత సమస్య ఆమెను పిచ్చెక్కిస్తోంది. 10,000 వాళ్ళ ముఖాన కొట్టగలిగితే దాని పెళ్ళైపోతుంది కదా అని ఆశ. ఎప్పుడో సంబంధం తెంచేసుకు వచ్చిన పుట్టింటి ముందు ఈ పరిస్థితిలో చేయి చాచడమా అన్న అభిమానం పీకుతోంది. చివరికి నన్ను పంపడానికే ఒప్పుకుంది అమ్మ. అడ్రస్సు, గుర్తులు ఎంత వివరంగా చెప్పినా హైదరాబాదుకు నన్నొక్కదాన్ని పంపించడానికి ఇష్టపడలేదు అమ్మ. నేను స్కూల్లో చదువుతున్నప్పుడు ఎక్స్కర్షన్కు వెళ్ళినప్పుడు తప్ప నేను హైదరాబాద్ మళ్ళీ చూడలేదు. అమ్మకు లింగమూర్తి జ్ఞాపకం వచ్చాడు. ఛార్జీ డబ్బులిచ్చి అతన్ని తోడుగా పంపడానికి నిశ్చయించుకొని అతడికి కబురు చేసింది. లింగమూర్తి వచ్చాడు. ఏమిటమ్మా పిలిచారు? సూర్య హైదరాబాద్ వెళుతోంది లింగమూర్తి, కాస్త దిగబెట్టి వస్తావా? హైదరాబాదా? ఎందుకమ్మా? మా బంధువులందరూ అక్కడేగా ఉంటా. బంధువులెవరినీ చూడకుండా ఎన్నాళ్ళిలా అని గొడవ చేస్తోంది. మాకు కావాల్సిన వాళ్ళని చూసి వస్తుందట. పిల్లలు పెద్దవాళ్ళయ్యారు, మునపటిలా ఎలా జరుగుతుంది అన్నాడు లింగమూర్తి. పిల్లల ద్వారానైనా మీరు కలుసుకోవడం మంచిదమ్మా. మరునాడు ఉదయం 10 గంటలకు బస్టాండుకు వచ్చి కలుసుకుంటానని చెప్పాడు లింగమూర్తి. నేను వెళ్లాల్సిన బస్సు వచ్చింది కానీ అతడు రాలేదు. ఎక్కడమా మానడమా అని ఆలోచిస్తుంటే లింగమూర్తి ఆద్రాబాద్రాగా వచ్చాడు బ్రీఫ్ కేస్ పట్టుకొని. చిన్నబాబు పని మీద హైదరాబాద్ వస్తున్నారు, ఇక నేనెందుకమ్మా అన్నాడు. పని మీద వస్తున్నాడా? నేను వెడుతున్న సంగతి తెలిసి పనిగట్టుకుని వస్తున్నాడా? నేను అయిష్టంగా అతడితో నాకేం పని, నువ్వేరా లింగమూర్తి అన్నాను. చిన్నబాబు గారు కోప్పడతారేమో. నేను ఏదో అనేలోగా చందు రానే వచ్చాడు, బూట్లు టకటకలాడించుకుంటూ. లింగమూర్తి బస్ ఎక్కి అతడు కూర్చునే సీటులో బ్రీఫ్ కేస్ ఉంచి దిగి, నేను వెడుతున్నానమ్మా, చిన్నబాబు వస్తున్నప్పుడు మీకేం కష్టం అన్నాడు.
నా జవాబు కోసం చూడకుండా వెళ్ళిపోయాడు. నేను బస్ ఎక్కాను. ఖాళీగా ఉన్న సీటులో కూర్చుని చందు కేసు చూశాను. అతడు ఇంకెవరితోనో మాట్లాడుతూ నా ధ్యాస లేనట్టుగా కూర్చున్నాడు. బస్సు కదిలింది. బస్సు దిగుతూనే చందు వచ్చి నన్ను కలుసుకున్నాడు. హైదరాబాద్లో దిగారేం అమ్మాయి గారు? బోర్డు కట్టుకు బతుకుదామని. నీకు తిన్నగా మాట్లాడడం రాదా? అతడు అందంగా చిరాకు ప్రదర్శించాడు. ఏం పని మీద వచ్చావు అమ్మడు? నాకు కాస్త మా తాతయ్య అడ్రస్ వెతికి పెడతావా తిమ్మడు? నేను మంటగా అన్నాను. హఠాత్తుగా ఈ తాతయ్య ఎక్కడి నుండి ఊడిపడ్డాడు? ఊడిపడలేదు, నేనే వెతుక్కుంటూ వెడుతున్నాను. అడ్రస్ తీసిచ్చాను. సిఆర్ నాయుడు, కాంట్రాక్టర్, స్ట్రీట్ పేరు, ఇంటి నెంబరు నోట్లో చదువుకొని అన్నాడు. ఎప్పటిది అడ్రస్? 25 ఏళ్ల నాటిది. వాళ్ళింకా ఈ అడ్రస్లోనే ఉంటారా? తెలియదు, వెళ్ళాక తెలుస్తుంది. సరే, నీతో వస్తే నాకేమిస్తావు? చందు మగబుద్ధి పోనిచ్చుకోలేదు. ఫీజా? ఏదైనా అను. కోర్టు కేసులకే కాదు, దేనికైనా ఫీజులాగందే పని చేయవన్నమాట. ఎవరికైనా చేస్తానేమో కానీ నీలాంటి ఆడపిల్లలకు ఏం పుచ్చుకోకుండా ఎలా చేయను? ఆ పుచ్చుకునేదేమిటో కొంటెగా చూస్తున్న అతడి కళ్ళు చెబుతున్నాయి. మంచి అవకాశం కల్పించుకోవడం కోసమే అతడు లింగమూర్తిని మాన్పించి తనొచ్చాడు. ఎంత చదువుకున్నా, ఎంత పెద్ద మనిషి తరహా అలవర్చుకున్నా ఆడదాని దగ్గరికి వచ్చేసరికి చాలా చిన్న బుద్ధి వచ్చేస్తుంది కాబోలు ఈ మగవాళ్లకు. ప్రస్తుతం అతడితో నాకు పని ఉంది. అతడిని కాదని నా అంతట నేను ఈ మహాపట్టణంలో మా తాతయ్య అడ్రస్ వెతుకుతూ వెళ్ళడం క్షేమం కాదు. ఫీజు సంగతి తర్వాత, ముందు నన్ను మా తాతయ్య ఇంటికి చేర్చు. కేవలం అడ్రస్సే కాక ఆ ఇల్లు సులభంగా కనుక్కోవడానికి మా అమ్మ చెప్పిన వివరాలన్నీ చెప్పాను చందుకు. ఆటోని కేకేసి నన్నెక్కించి తను ఎక్కాడు చందు. ఆటో బజార్లు దాటి సందులు దాటిపోతోంది. మీ అమ్మమ్మ వాళ్ళు బాగా కలవాళ్ళన్నమాట అన్నాడు చందు. వాళ్ళు కలవాళ్ళు కావడం తనకిష్టం లేనట్టుగా. అది 25 ఏళ్ల నాటి మాట. నిజమే, కాంట్రాక్టర్లు నాశనం కావడానికి, కోటికి పడగలెత్తడానికి క్షణం పట్టదు. అడ్రస్ కాగితం చందు చేతిలోనే ఉంది. అప్పుడప్పుడు దానికేసి చూస్తున్నాడు. ఆటో ఇక్కడాపు. చందు ఆటో దిగి ఎదురుగా ఉన్న గేటు తెరుచుకొని లోపలికి వెళ్ళాడు. నా గుండెలు చిత్రంగా కొట్టుకుంటున్నాయి. పుట్టినప్పటి నుండి నా బంధువుల ముఖం చూసి ఎరగను. ఇన్నాళ్ళకి అమ్మ తరపు వాళ్ళని చూడబోతున్నాను. అమ్మమ్మ తాతయ్య బ్రతికి ఉండడమే జరిగితే ఇన్నాళ్ళకి అగుపడిన ఈ మనవరాల్ని ఎలా స్వీకరిస్తారో. అమ్మ చేసిన తప్పుకు నన్ను శిక్షించాలని చూడరు కదా. చందు తిరిగి వచ్చాడు. సిఆర్ నాయుడు అంటే సి రామినాయుడు. చనిపోయి 15 సంవత్సరాలవుతోందట. ఆయన భార్య పిల్లలు ఇప్పుడు ప్రకాష్ నగర్లో ఉంటున్నారట. ఈ ఇల్లు ప్రస్తుతం అద్దెకివ్వబడింది. నాకు దిక్కు తోచలేదు. ఇప్పుడెలా? వాళ్ళ అడ్రస్ తీసుకొచ్చాను, పదా. ఆటో మళ్ళీ కదిలింది. చందు మొదలుపెట్టాడు. మీ అమ్మమ్మ వాళ్ళు శ్రీమంతులుగానే ఉన్నారనుకుందాం. నువ్వు వెళ్ళి సంగతులన్నీ చెబుతావు. మీ అమ్మ లేచిపోయిన నాటి కోపం ఇంకా ఉండదుగా. మీ అమ్మమ్మ వాళ్ళు మిమ్మల్ని నా కూపంలో ఉంచరు. మీరంతా సిటీ చేరతారనుకుంటాను. ఈ విధంగా నువ్వు నాకు దూరం కావడం ఇష్టం లేదు సూర్య. చందు నా చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఆల్లేదు చూల్లేదు, ముందు మా అమ్మమ్మ వాళ్ళనైతే చూడనివ్వు. మెడపట్టి గెంటకపోతే కదా. దిగులుగా నవ్వాను. అలా ఏం జరగదులే. చందు తల త్రిప్పి జాగ్రత్తగా ఇళ్ళని గమనిస్తున్నాడు. ఇక్కడాపు. ఆటో ఆగింది ఒక పెద్ద గేటు ముందు. గేటు మీద కనకాంబరం తెలుపు రంగుల్లో బోగన్విల్లా విరగబూసింది. గేటు ముందు గూర్ఖా సిగరెట్ తాగుతూ నిలబడి ఉన్నాడు. చందు దిగి గూర్ఖాతో హిందీలో మాట్లాడి ఆటో దగ్గరికి వచ్చాడు. ఇదే దిగు. ఇనుపకమ్ముల గేటు వెనుక 3 అంతస్తులున్న బిల్డింగ్ చూడగానే నా కాళ్ళు చల్లబడ్డాయి. పెద్ద గేటు, గేటు ముందు గూర్ఖా. ఎంత శ్రీమంతులైతే గేటు ముందు గూర్ఖాని ఉంచుకుంటారు. నేను ఈ ఇంటికి మనమరాలిని కావచ్చు, కానీ ఇంటికి మచ్చ తెచ్చిన దాని కూతుర్ని. ఏదో తెలియని భయం నన్ను చుట్టివేసి వెనక్కి పారిపోదాం అనిపిస్తోంది. కానీ ఇందుకోసమా అమ్మని బలవంతంగా ఒప్పించి వచ్చింది? లలిత పెళ్లికి కట్నం డబ్బులు తెస్తానని వచ్చాను. లలిత ముఖం జ్ఞాపకం రాకపోతే వద్దు చందు, వెళ్ళిపోదాం పదా, నన్ను మనూరి బస్ ఎక్కించేయి అనేదాన్నేమో. చందుకి కూడా చాలా అద్భుతంగా ఉన్నట్టుంది. అమ్మ పుట్టింటి వాళ్ళు ఇంత శ్రీమంతులుగా కళ్ళతో చూస్తుంటే. సూర్య, నీ జాతకం మారిపోతుంది సుమా. నేను గుర్తుంటానా? ఎప్పుడూ గుర్తుంటావు చందు. నువ్వు వేసిన కాటు మర్చిపోయేదా? నీతో 2 గంటలు తిరిగినందుకు నాకిచ్చే బహుమానమా? అలుకగా అన్నాడు. రేపు పనైపోయాక వస్తాను ఇక్కడికి, రానా వద్దా? ఈరోజు చందు నాతో లేకపోతే నాకు చాలా కష్టమయ్యేది. చందు పట్ల నా మనసు కృతజ్ఞతతో నిండి ఉంది. రావద్దని ఖచ్చితంగా చెప్పలేకపోయాను.
అతడు మళ్ళీ రావడం ఒక విధంగా మంచిదే. ఇక్కడ నాకు ఏదైనా అవమానం జరిగితే చందుతో కలిసి వెళ్ళిపోవచ్చు. నీ ఇష్టం అన్నాను. చందు అదే ఆటోలో ఎక్కి వెళ్ళిపోయాడు. చందు వెళ్ళిపోవడంతో నాలో ఉన్న ధైర్యమేదో సన్నగిల్లిపోయినట్టు అనిపించింది. గూర్ఖాతో మాట్లాడడానికే నా పెదవులు తడారిపోయాయి. ఎలాగో గొంతు పెగల్చుకొని అడిగాను హిందీలో, రాజేశ్వరమ్మ గారున్నారా? హిందీలో నేను మాట్లాడడానికి పడిన అవస్థ గమనించి వచ్చిరాని తెలుగులో జవాబిచ్చాడు గూర్ఖా. ఉన్నారు. ఒకసారి ఆమెను కలుసుకోవాలి. నేను కట్టుకున్న సాదా బట్టలు, నా చేతి సంచి చూసి వాడికి ఏమనిపించిందో ముఖం కోపంగా మార్చుకున్నాడు. అరిచినట్టుగా అన్నాడు, చందా డబ్బులు అడుక్కోవడానికా? నడు నీలాంటి వాళ్ళని లోపలికి పంపిస్తే నా ఉద్యోగం పీకేస్తారు అయ్యగారు. మామూలప్పుడు నేనెంతో ధైర్యస్తురాలిని అనుకునేదాన్ని. ఇప్పుడు ఆ ధైర్యం అంతా ఏమైపోయిందో. నా నోట్లోంచి మాట రావడం లేదు. వాడన్న మాటకు నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నేను బిచ్చగత్తలా కనపడుతున్నానా వీడి కళ్ళకు? నా అవతారమే అలా ఉందా? నేను రాజేశ్వరమ్మ మనుమరాలనని ఈ ద్వారపాలకుడితో చెప్పుకుంటే తప్ప నాకు లోపలికి ప్రవేశం దొరకదా? ప్రక్కకు తప్పుకో, వాడు మళ్ళీ అరిచాడు. నా వెనుక కారు వస్తున్న శబ్దంతో పాటు కారు హారన్ కూడా వినపడింది. గూర్ఖా గేటు బార్లా తెరిచి కారుకు దారిచ్చాడు. కారు నా ప్రక్కగా వచ్చి సడన్ బ్రేకుతో ఆగిపోయింది. కారు కిటికీలోంచి బయటికి పెట్టిన ఆ ముఖం నాకు అతి సమీపంగా ఉంది. వయసు 50 ఏళ్లను సమీపిస్తున్నట్టుంది. ఖరీదైన కారులో, ఖరీదైన బట్టల్లో, ఖరీదైన మనిషి. రాజే. ఆ మాట నా నోట్లో ఉండగానే అతడు కళ్ళకున్న గాగుల్స్ తీశాడు. ముఖం ఆశ్చర్య సంభ్రమాలతో నిండిపోగా, శశిరేఖ అన్నాడు. నా పేరు సూర్యప్రభ. ఆమె మా అమ్మ. నా కంఠం వణికింది. నువ్వు శశి కూతురివా? అతడు కారు తలుపు తీసుకొని దిగాడు. ఆప్యాయంగా నా చెయ్యి పట్టుకున్నాడు. అమ్మ బాగుందా? నడిపిస్తూ అడిగాడు. ఒక్కదానివి ఎలా వచ్చావు? అమ్మ అడ్రస్ ఇచ్చి వివరాలు చెప్పింది. ఈయన మా పెదమావయ్య కావాలి. ముఖంలో పోలికలు అమ్మకు చాలా దగ్గరగా ఉన్నాయి. రాజమహల్ లాంటి భవనం, చుట్టూ అందంగా పెంచబడిన తోట, నేనెప్పుడు చూడని రకరకాల పువ్వులు పూసి ఉన్నాయి. ఇక్కడ వాతావరణం ఎంత ఆరోగ్యంగా, ఆహ్లాదంగా ఉంది. డబ్బుంటే ఎంత అందంగానైనా జీవించవచ్చు కదా. అమ్మ ఈ అందానికి, ఆనందానికి ఎలా దూరం కాగలిగింది? మీరు మా పెదమావయ్య? కొంచెం తడబాటుతో ప్రశ్నించాను. ఎస్. మేం ఒక పెద్ద హాలులో ప్రవేశించాము. నువ్వు కొంచెంసేపు ఆ సోఫాలో కూర్చో. నేను నీ విషయం అమ్మతో చెప్పి వస్తాను. ఆమెకు బీపీ. హఠాత్తుగా ఈ విషయం తెలిస్తే ఎలా అయిపోతుందో. మావయ్య నన్ను హాల్లో వదిలి వెళ్ళాడు. ఎంత పెద్ద హాలు! ఖరీదైన కార్పెట్ మీద సోఫాలు అందంగా వేసి ఉన్నాయి. ఎదురుగా గోడకి లేట్ శ్రీ సి రామినాయుడు ఫోటోకి పువ్వులదండ వేలాడుతోంది. నేను తదేకంగా ఆ ఫోటో వంక చూస్తున్నాను. ఎవరు నువ్వు? కటువైన ఆ ప్రశ్నకు త్రుళ్ళిపడి తల తిప్పాను. సరిగ్గా నా వయసే ఉన్న ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది. ఆమె బట్టలు, అలంకరణ చాలా అధునాతనంగా ఉన్నాయి. సోఫాలో ఉంచిన నా సంచిని నన్ను మార్చి మార్చి చూస్తోంది. ఆ అమ్మాయి ముందు నేనెంత వెలవెలబోతున్నానో. కేవలం శరీర సౌందర్యానికే ప్రాముఖ్యతనిస్తే ఫస్ట్ మార్కు నాకే రావచ్చు. ఈ కాలంలో సహజ సౌందర్యం ఎవరికి కావాలి? నేను ఏం చెప్పాలో తెలియనట్టుగా నిలబడ్డాను. దీన్ని ఎవరు లోపలికి రానిచ్చారు? లతా, ఏమిటా అరుపులు? ఆ పిల్ల ఎవరనుకుంటున్నావు? మావయ్య మందలిస్తూ అన్నాడు. ఎవరో తర్వాత చెబుతాను. ముందు నువ్వు అమ్మ దగ్గరికి పద సూర్య. మావయ్య మళ్ళీ నా చెయ్యి పుచ్చుకొని నడిపించసాగాడు. చాలా గదులు దాటించి కాస్త చీకటిగా ఉన్న గదిలోకి నన్ను తీసుకువెళ్ళాడు. ఆ గదిలో దోమతెర కట్టిన ఒక మంచం మీద ఒక వృద్ధురాలు కూర్చుని ఉంది. ఆమె తల మోకాళ్ళ మధ్య ఉంది. కొంచెంసేపు పరిశీలనగా చూసేసరికి నాకు తెలిసిపోయింది ఆమె ఏడుస్తోందని. నువ్విలా రావడం సంతోషించాలో విచారించాలో తెలియడం లేదు సూర్య అన్నాడు మావయ్య. ఇన్నాళ్ళకి నీ మనవరాలు వస్తే ఏడుస్తున్నావెందుకమ్మా? చూడు, అచ్చు మన శశిలాగే ఉంది. శశి అనుకున్నాను సుమా. ఈమెను మొదట చూసి. అమ్మమ్మ తలెత్తింది. నా కేసి రెప్పవాల్చకుండా చూసింది. ఒక్క క్షణం తర్వాత 2 చేతులు చాచింది. ఆ రోజు గడిచిపోయింది. నేను ఇలా రావడం అమ్మమ్మకి, పెదమామయ్యకి తప్ప ఇంకెవరికీ సంతోషం కలిగించలేదనుకుంటాను. పెద్దత్తయ్య మాట మాత్రంగా కూడా నన్ను పలకరించలేదు. మిగతా ఇద్దరత్తలు, మామలు అమ్మ సంగతులు అడిగారంతే. అమ్మ చాలా పేదరికం అనుభవిస్తోందని తెలిసి అలా లేచిపోయిన వాళ్లకు అలాంటి గతి పట్టక మహాయోగం పడుతుందా అన్నట్టు వక్రంగా మాట్లాడసాగింది పెద్దత్త.
అమ్మమ్మ పెదమావయ్యతో అంది. ఇన్నాళ్ళు శశిరేఖ ఎక్కడుందో తెలియదు. తెలిసాక ఎలా ఊరుకుంటాన్రా? వెళ్ళి దాన్ని తీసుకురా. ఆవిడ సంతానంతో సహా ఇంట్లో తెచ్చిపెట్టుకుంటారా ఏమిటి? పెద్దత్త అంది. అది చాలా దుర్గతిలో ఉందని విన్నాం కదా. ఇంట్లో తెచ్చిపెట్టుకోకపోయినా కాస్త దాని పిల్లల పెళ్ళిళ్లకు చదువులకు సాయం చేయతగమా? అమ్మమ్మ అభిమానంగా అంది. ఆవిడ ఇంటికి తెచ్చిన మచ్చతో మామయ్య కుళ్ళి కుళ్ళి చచ్చారని మర్చారా? ఆవిడ పిల్లలు రాకపోకలు సాగిస్తే 25 ఏళ్ల నాటి కథ కొత్త రూపం ధరిస్తుందని తెలుసుకోండి. మన పిల్లలు పెళ్ళిళ్ళకు వచ్చారు. వాళ్లకు పెళ్ళిళ్ళు కాకూడదనుకుంటే ఈ శశిరేఖ పేరు ఎత్తండి కఠినంగా అంది పెద్దత్త. ఆవిడ దుర్గతిలో ఉందంటే చేసుకున్న వాళ్లకు చేసుకున్నంత. అమ్మ ఈ కుటుంబ గౌరవానికి చేసిన ద్రోహం జ్ఞాపకం చేయడం వల్లనేమో. మామయ్య ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా భోజనం చేస్తున్నాడు. కోడలితో మాటలు పడడం ఇష్టం లేక అమ్మమ్మ కూడా మరి మాట్లాడకుండా తన గదిలోకి వచ్చేసింది. మీ అమ్మ ఒట్టి అమాయకురాలు, ప్రేమలో పడి గుడ్డిదైపోయింది. మీ నాన్నతో పారిపోయినాడు. తన బంగారాన్ని, బ్యాంకులో తన పేరు మీదున్న డబ్బుని తీసుకెళ్ళిపోతే దాని జీవితం సుఖమయం అయ్యేదేమో. అభిమానంతో అన్నీ వదిలేసి కట్టుగుడ్డలతో ఇల్లు విడిచింది. ఇప్పటికైనా ఎప్పటికైనా దాని డబ్బు, దాని సొమ్ము దానికే చెందాలి. ఆ జ్ఞానం వీళ్ళకెవరికన్నా ఉందా? ఇదే సమయమని నేను లలిత ప్రస్తావన తెచ్చాను. లలితకు మంచి సంబంధం దొరికిందమ్మమ్మ. మా పొరుగునే ఉంటారు వాళ్ళు. ముఖ్యంగా పిల్లాడు లలితను ఇష్టపడ్డాడు. అతడి తల్లి మాత్రం కట్నం లేకుండా పెళ్లి చేయనంటోంది. 1 కాదు 2 కాదు 10,000 ఎక్కడి నుండి తేవాలి? డబ్బు లేకపోవడం వల్ల మంచి సంబంధం పోతుందే అని అమ్మకి దిగులు పట్టుకుంది. నేనిస్తానే, దానికి ఇవ్వాల్సిన కట్నం డబ్బులోంచి దాని కూతురికిస్తాను. ఈ మాట మీ అమ్మతో చెప్పు. చెప్పడం కాదు, ఇప్పుడే ఇస్తాను, పట్టుకెళ్ళు. అమ్మమ్మ ఉద్రేకంతో అంది. నేను రేపు వెళ్ళిపోతానమ్మమ్మ. అప్పుడేనా? నిన్ను చూస్తుంటే శశిని చూసుకున్నట్టుగానే ఉంది నాకు. ఒక్కసారి శశిని చూడాలని ఉంది. వీళ్ళేమో దాన్ని ఇంటికి రానిచ్చేలా లేరు. నేనా రాలేను. వచ్చినా ఆ కూపంలో దాన్ని చూడలేను. కంటనీరు పెట్టుకుంది. అమ్మమ్మకి డబ్బుంది, పెద్దరికం ఉంది. కానీ తన పిల్లల చేతుల్లోనే తాను బందీ. వాళ్ళొక్క మాటంటే భరించలేని సున్నిత హృదయం ఆమెది. ఒక పక్క కుటుంబ గౌరవం, మరో పక్క కూతురు మీద మమకారం. నిజానికి డబ్బు చాటున చాలా మచ్చలు దాగిపోతాయి. ధనవంతుల తప్పులు లోపలికి కనిపించినట్టుగా బయటి ప్రపంచానికి కనపడవు. సభ్య ప్రపంచం నుండి వెలికాపడ్డ అమ్మను వీళ్ళు సహృదయులైతే చేర్చుకోవచ్చు తమలో తిరిగి. కానీ చేర్చుకోరు. ఆమెకు పెట్టాల్సి వస్తుందని. అత్తయ్య ఈర్ష అమ్మని దరి చేరనిచ్చేలా లేదు. లేచిపోయిన అమ్మ మీద అత్తయ్యలకి కానీ వీళ్ళ పిల్లలకి కానీ సదభిప్రాయం లేదు. సానుభూతి అసలే లేదు. ఆమె దుర్గతిలో ఉందని ఆనందిస్తున్నట్టున్నారు. ఇహ నా సంగతికొస్తే ఒక ముష్టిదానిలా చూస్తున్నారంటే సరిపోతుంది. వచ్చేప్పుడు గేటు దగ్గర గూర్ఖా ఎలా చూశాడో సరిగ్గా అలా. ఇన్నాళ్లకి శశిరేఖ కూతుర్ని పంపి తన ఉనికిని ఎందుకు తెలియజేసి ఉంటుంది? చాలా పేదరికంలో ఉన్నారు కదా, డబ్బో ఏదో అడుక్కురమ్మని పంపి ఉంటుంది. అత్తయ్యల గుసగుసల సారాంశమిది. నిజానికి నేను వచ్చిన పని అదే. కానీ అది అడుక్కోవడమా? చెల్లెలి పెళ్ళికి సాయపడతారేమో అడుగుదామని వచ్చింది. అది ముష్టెత్తుకోవడంగా వీళ్ళు అభివర్ణిస్తుంటే వీళ్ళ పైసా కూడా తాకకుండా వెళ్ళిపోదాం అనిపిస్తోంది. కానీ ఈ సమయంలో నేను అభిమానపడితే లలిత పెళ్ళి చేయడమెలా? లలిత జీవితమే వీళ్ళిచ్చే డబ్బుల మీద ఆధారపడి ఉంది. అన్నట్టుగానే చందు నా కోసం వచ్చాడు. నా కోసం ఒక సభ్యమానవుడు రావడం వాళ్లకు ఆశ్చర్యమే కాదు, అనుమానం కూడా కలిగించినట్టుంది. అమ్మమ్మతో బయటికి వెడుతున్నానని చెప్పి అతడితో నడుస్తుంటే పెద్దత్తయ్య అంది, బాయ్ ఫ్రెండ్ కాబోలు. చూస్తూనే తెలియడంలా ఆరితేరిన జానా అని. గేటు బయటికి వచ్చాక చందు అడిగాడు, ఆవిడెవరు? మా పెద్దత్త. విలన్లాగుందే. ఏమిటి సంగతులు? వాళ్ళు నిన్ను ఎలా రిసీవ్ చేసుకున్నారు? ఇక్కడ జరిగిన సంగతులన్నీ చెప్పి ఇతడి ముందు చులకన కావడం ఇష్టం లేదు. ఆ సంగతులన్నీ దాటేసి, చూడు చందు, మా తాతయ్య వాళ్ళు బేలాలోనో ఏమో ఉంటారట. మా అమ్మమ్మ చెప్పింది. అడ్రస్ పూర్తిగా ఆమెకు తెలియదట. చిట్టిపల్లి నారాయణరావు అట మా తాతయ్య పేరు. ఈ పేరు చెప్పి తెలుసుకోలేమా ఆయన ఇల్లు? వాళ్ళని కూడా చూసిపోవాలని ఉంది నాకు. మళ్ళీ గైడ్ పనా? నా వల్ల కాదు. నిన్న సాయంకాలమే నాకు పని అయిపోయింది. నేను ఆగింది నీకోసం. మా చందు మంచివాడు. నేను లాయర్ని. నన్ను ఉబ్బించడం నీ తరం కాదు. కానీ ముందు సినిమాకు పద, తర్వాత హోటల్. ఇతడి సాయం కోరి తప్పు చేశాననుకున్నాను. స్వార్థం లేనిదే మగాడు ఏ పని చేయడా? ఆడదాన్ని ఆటబొమ్మగా భావించవద్దని ఇదివరకే చెప్పాను నీకు.
ఒకసారి జరిగిపోయాక ఇప్పుడు మడికట్టుకోవడం ఎందుకు? నీ కన్యాత్వం హరించింది నేనే, మళ్ళీ నిన్ను కోరుతున్నది నేనే. ఒకసారి కాలు జారిందని మళ్ళీ మళ్ళీ జారుతూనే ఉండాలా? ఇంతకంటే జారేదేమీ లేనప్పుడు. ఎందుకు లేదు? మొన్న ఆత్మహత్య ఎందుకు చేసుకోబోయానో తెలుసా? తల్లిని కాబోతున్నానని భయపడి. భయమో నిజమో కానీ ఆ గండం గడిచిపోయింది. ఈ రోజుల్లో అదంత భయపడాల్సింది కాదు. ఈజీగా పోవడానికి కావలసినన్ని మెడిసిన్స్ ఉన్నాయి అందుబాటులో. ఆ ఒక్కదానికేనా ఆడది భయపడాల్సింది? నీతి అక్కర్లేదా? ఒకసారి బురదగుంటలోకి జారామని ఎప్పుడూ దాంట్లోనే ఈదులాడాలా? చూడు చందు, నా మీద నీకు ఏమైనా ఆకర్షణ అన్నది ఏర్పడితే నన్ను పెళ్లి చేసుకో. ఇదివరకు మాకు అంతస్తు లేదన్నావు. మా అమ్మమ్మ వాళ్ళని చూసావుగా, కార్లు, బంగ్లా. మా అమ్మ కోటీశ్వర్ల ఇంటి ఆడపడుచు. నన్ను నీ స్వార్థం కోసం వేసం చెయ్యాలని చూడకు. నేను కొంచెం ఉద్రేకంగా మాట్లాడాను. పెళ్లి పేరెత్తితే తేలిగ్గా నవ్వేసే చందు ఈరోజు నవ్వలేదు. ఈ సమాజం నవ్వుతుందన్న భయం లేకపోతే నేను నిన్ను పెళ్లి చేసుకునేవాడిని సూర్య. మీ అమ్మమ్మ వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా నువ్వు లేచొచ్చిన దాని కూతురువే కదా. నా గుండెల నుండి బరువైన నిట్టూర్పు వెలువడింది. నన్ను తిప్పి మా అమ్మమ్మ వాళ్ళింటికి తీసుకువెళ్ళు చందు. నేను డబ్బున్నవాడిని. సమాజానికి భయపడాల్సిన అవసరం నాకు లేదు. ఊరికి వెళ్ళాక అమ్మ వాళ్ళని ఒప్పించడానికి ప్రయత్నిస్తాను మన పెళ్ళికి. నిజం? నీ మీద ఒట్టు. నీ వల్ల చెడిపోయిన జీవితాన్ని నువ్వు బాగు చేయగలిగితే నువ్వు మనిషివి కాదు చందు, మనీషివి అవుతావు. నా కళ్ళల్లో అశ్రువులు నిండుకొచ్చాయి. ఆనందంతో ఆ రోజు అతడు కోరినట్టల్లా అతడితో గడిపాను. ఇక్కడికి ఈ భాగాన్ని ఆపుతున్నానండి. మళ్ళీ వచ్చే వీడియోలో మనం ముగింపు ఎలా ఉంటుందో తెలుసుకుందాం. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.